గుడ్ ఈవినింగ్ అండి. నా పేరు రవీంద్ర బాబు. ఇప్పుడు మనము ఎవిడెన్స్ యాక్ట్ ఫస్ట్ పార్ట్ రివిజన్ చూస్తాము. తర్వాత నెక్స్ట్ చాప్టర్కి వెళ్తాము. ఓకే, ఇప్పుడు మీకు స్క్రీన్ షేర్ చేస్తాను, చూడండి. ఓకే, స్క్రీన్ షేర్ కనిపిస్తుంది. ఓకే, ఒకసారి బిగినింగ్ నుంచి చూస్తాను. రివిజన్ ఫస్ట్ సెక్షన్ షార్ట్ టైటిల్ ఎక్స్టెంట్ ఉంటుంది, కమెన్స్మెంట్ ఆఫ్ ద యాక్ట్ ఉంటుంది, పీరియడ్ 2 రిపీల్డ్, థర్డ్ ఇంటర్ప్రిటేషన్ క్లాస్, దీంట్లోనే డెఫినేషన్స్ ఉన్నాయి. కోర్టు ఫ్యాక్ట్ అంటే ఏంటి, రిలవెంట్ ఫ్యాక్ట్స్ ఇన్ ఇష్యూ, అవన్నీ డిఫైన్ చేశారు. డాక్యుమెంట్ అంటే కూడా ఇక్కడే డిఫైనేషన్ ఇచ్చారు. తర్వాత డాక్యుమెంట్ లో ఎనీథింగ్ ఇన్స్క్రైబ్డ్ అని ఎనీథింగ్ అనే ఉంది మ్యాటర్ లో. మంత డెఫినేషన్స్ చూద్దాము. ఇంకా బిగినింగ్ లోకి వెళ్తే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872, యాక్చువల్గా ఇది 1868లోనే స్టార్ట్ చేశారు ఈ యాక్ట్ని. 72 సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చింది, 1 సెప్టెంబర్ నుంచి. ఓకే, తర్వాత ఇది కూడా, ఇది ప్రొసీజర్ లా కాదు, ఇది సబ్స్టెంటేటివ్ లా కూడా మిక్సర్ అన్నమాట. ఇది ఈ ప్రొసీజర్ లాకి అడిషనల్ గా సిఆర్పిసి ప్రొసీజర్స్ అండ్ ఐపీసీ ప్రొసీజర్స్, ఐపీసీ కాదు సిపిసి ప్రొసీజర్స్ యాడ్ అవుతాయి. లెక్స్ ఫోరీ అంటారు, లా ఆఫ్ ద ల్యాండ్ అని. ఇది కూడా లెక్స్ ఫోరీ అనమాట. ఇండియాలో ట్రయల్ చేసే కేసు ఈ యాక్ట్ ప్రకారం చూడాలి, అది లెక్స్ ఫోరీ అంటే. తర్వాత మనం చూసుకుంటే ఇది బోత్ సివిల్ కేసెస్కి క్రిమినల్ కేసుకి రెండు పనికి వస్తుంది. నిన్న ఆల్రెడీ డిస్కస్ చేశాను అది. కాకపోతే క్రిమినల్ అయితే దే షుడ్ ప్రూవ్ బియాండ్ రీజనబుల్ డౌట్, వేరేజ్ ఇన్ సివిల్ కేసెస్ మేర్ ప్రిపాండరెన్స్ ఆఫ్ ఎవిడెన్స్ అంటారు. ఓకే, తర్వాత ఎవిడెన్స్లో ఒక ప్రైమరీ ఫ్యాక్ట్స్ ఏంటంటే ఫ్యాక్ట్స్ ఇన్ ఇష్యూ దాని ఉంటాయి, లేదంటే రిలేటెడ్ ఫ్యాక్ట్స్, రిలవెంట్ ఫ్యాక్ట్స్ ఉంటాయి, ఇచ్చారు ఇంటర్ కనెక్టెడ్. ఓకే, జనరల్గా హియర్సే ఎవిడెన్స్ తీసుకోరు. హియర్సే ఎవిడెన్స్ అంటే మీరు ఎక్కడో ఏదో చూస్తారు, ఒక క్రైమ్ జరగడం, అది మీ ఫ్రెండ్కి చెప్తారు, మళ్ళీ మీ ఫ్రెండ్ చెప్తాడు, మీరు చెప్పింది నిజమే కావచ్చు, మీ ఫ్రెండ్ కూడా నిజమే చెప్పొచ్చు, అయినా కానీ అతను చెప్పింది జనరల్గా సాక్ష్యానికి తీసుకోరు. ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే తీసుకుంటారు. తర్వాత మధ్యలో ఇంకా ఒక్కరున్నా, ఇద్దరున్నా, 100 మంది ఉన్నా అది హియర్సే ఎవిడెన్సే వస్తుంది, దానికి వ్యాలిటీ లేదు. జనరల్గా ఓన్లీ కొన్ని ఎక్సెప్షనల్ సర్కమ్స్టెన్సెస్లోనే అది హియర్సే ఎవిడెన్స్ తీసుకుంటారు, అవి తర్వాత మనకు వస్తాయి. వీటిల్లో మోస్ట్ ఇంపార్టెంట్ 5 to 55 సెక్షన్స్ రిలవెన్సీ ఆఫ్ ఫ్యాక్ట్స్ అనమాట. ఏ ఫ్యాక్ట్స్ రిలవెంట్, ఏ ఇర్రెలవెంట్ అనేది అక్కడ ఉంటుంది. అంటే వాట్ టు బి ప్రూవ్డ్, వాట్ ఈజ్ ఎవిడెన్స్ అనేది 5 to 55లో ఉంటుంది. తర్వాత అప్ టు సుమారుగా 100 సెక్షన్స్ వరకు హౌ టు ప్రూవ్ అనేది ఉంటుంది. తర్వాత 101 నుంచి హూ హ్యాస్ టు ప్రూవ్, బర్డెన్ ఆఫ్ ప్రూవ్ ఎవరి మీద ఉంటుంది అనేది ఉంటుంది. అది బేసిక్ థింగ్స్. ఓకే, తర్వాత మనకి ఈ 55 సెక్షన్స్లో మళ్ళీ బేసికల్గా మనం వెళ్తే అడ్మిషన్స్ అండ్ కన్ఫెషన్స్ కూడా ఉంది. తర్వాత ఇంకా అదర్ థింగ్స్ కూడా వస్తాయి. ఎక్స్పర్ట్ ఒపీనియన్ కూడా దీంట్లోనే ఉంది. రెలవెన్సీ ఆఫ్ క్యారెక్టర్ కూడా వీటిలోనే వస్తుంది. ఓకే, ఈ యాక్ట్ ఎక్కడికి అప్లికేషన్ అవుతుంది అని కూడా దీంట్లో డిఫైన్ చేశారు మనకి. ఆర్బిట్రేటర్స్కి ఇది అప్లికేబిలిటీ లేదు, ఈ ఎవిడెన్స్ యాక్ట్ ప్రొసీజర్ వాళ్ళ ఓన్ ప్రొసీడింగ్స్ చేసుకోవచ్చు. తర్వాత డాక్యుమెంట్ అంటే ఇచ్చాడు మనకి ఇక్కడ, ఇందాక అందులో చూస్తున్నాము. ఎనీ మ్యాటర్ ఎక్స్ప్రెస్డ్ ఆర్ డిస్క్రైబ్డ్, ఎక్స్ప్రెస్డ్ ఆర్ డిస్క్రైబ్డ్ ఆన్ ఎనీ సబ్స్టెన్స్
ఆర్ మీడియం, లెటర్స్ కానీ మార్క్స్ కానీ ఫిగర్స్ కానీ ఆర్ కాంబినేషన్ ఆఫ్ ఎనీథింగ్, అది డాక్యుమెంట్ అవుతుంది. పర్పస్ ఆఫ్ రికార్డింగ్ దట్ మ్యాటర్ ఎందుకు ఉండాలి? జస్ట్ టైం పాస్ కదా అంటే అవ్వదు, దాన్ని రికార్డ్ చేసుకోవడానికి చేయాలి. ఏదో ఇసుకలో ఏదో తీసుకుంటాము, రాళ్ళల్లో ఇసుకల్లో రాసాము ఒకరి పేరు అని, అది ఎవిడెన్స్ కింద డాక్యుమెంట్ కింద ఉంటే ఉంటుంది, లేకుంటే లేదు. ఆ రికార్డ్ చేయాలనుకున్నప్పుడు అది ఎవిడెన్స్ అవుతుంది. అది దాంట్లో ఉన్న పాయింట్స్. ఓకే, వాటిలో రైటింగ్ ఉంటుంది, క్యారికేచర్ అవన్నీ ఉంటాయన్నమాట. టేప్ రికార్డింగ్, వీడియోగ్రాఫింగ్, ఎవ్రీథింగ్ ఉంటుంది. ఎవిడెన్స్ బేసికల్గా 3 టైప్స్: ఓరల్ ఎవిడెన్స్, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అండ్ మెటీరియల్ ఎవిడెన్స్. 3 రకాలు. కానీ దీంట్లో ఓరల్ ఎవిడెన్స్, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ డిస్క్రైబ్ చేశారు ఈ యాక్ట్లో. మెటీరియల్ ఎవిడెన్స్ రాలేదు పెద్దగా. తర్వాత ఫ్యాక్ట్స్ 2 టైప్స్ ఉంటాయి. ఇక్కడ ఉంది కదా ఫ్యాక్ట్, ఫిజికల్ ఫ్యాక్ట్స్ అండ్ మన సెన్సెస్, SSTTH. SSTTH. ఎస్ అంటే ఒకటి స్మెల్, సైట్, స్మెల్, SS. TT అంటే టేస్ట్, టచ్, SSTT. తర్వాత హెచ్, హియరింగ్. 5 సెన్సెస్ అనమాట. తర్వాత మనము ఫీల్ అయ్యేది కూడా, భయం కలగొచ్చు ఒక థింగ్ చూసి, అది అక్కడ ఈ 5th సెన్సెస్ తెలియదు, అది లోపల తెలుస్తుంది, బ్రెయిన్ ఫీల్ అవుతుంది, నర్వస్ ఫీల్ అవుతాయి. ఆ భయం అనేది స్పైనల్ కార్డ్ కూడా కన్వే చేస్తుంది అనమాట. ఒక సడన్ రియాక్షన్, ఎవడైనా సడన్గా మన వెహికల్ పక్క నుంచి హై స్పీడ్లో వెళ్ళాడు అనుకోండి, క్రాస్ చేస్తూ, మనకు కూడా భయం వేస్తుంది. ఇలాంటి మనం నడుస్తూ వెళ్తున్నప్పుడు ఎవడు హై స్పీడ్లో వెళ్ళాడు సడన్గా, అప్పుడు భయం వేస్తుంది. అవి ఫీలింగ్స్ అనమాట. ఓకే, తర్వాత మనకి ఇక్కడ 5 నుంచి వస్తాం మనం. సెక్షన్ మే ప్రెజ్యూమ్, షెల్ ప్రెజ్యూమ్, కంక్లూజివ్ ప్రూఫ్ ఉన్నది. దాని ముందు ప్రూవ్డ్, డిస్ప్రూవ్డ్, నాట్ ప్రూవ్డ్ కూడా ఉంది. ఓకే, ఈ 3 ఒక టైపు. మే ప్రెజ్యూమ్, షెల్ ప్రెజ్యూమ్, కంక్లూజివ్ ప్రూఫ్ అన్నారు. నిన్న ఒకరు అడిగారు ప్రిజంప్షన్ ఆఫ్ లా అని. ప్రిజంప్షన్ ఆఫ్ లా అంటే ఇదే, షెల్ ప్రెజ్యూమ్, కంక్లూజివ్ ప్రూఫ్, ఈ 2 ప్రిజంప్షన్ ఆఫ్ లాలో ఉంటుంది. మే ప్రెజ్యూమ్ ఏమో మెటీరియల్ ఫ్యాక్ట్స్లో ఉంటుంది. మే ప్రెజ్యూమ్ ఫ్యాక్ట్స్తో రిలేటెడ్ ఉంటుంది. ఈ రెండిట్లో మే ప్రెజ్యూమ్కి షెల్ ప్రెజ్యూమ్కి ఏంటంటే, మే అనేది జ్యుడిషియల్ డిస్క్రిప్షన్. మనం చెప్పకపోయినా డిఫెండెంట్, రెస్పాండెంట్ దాని గురించి కౌంటర్ చేయకపోయినా, జడ్జి మే ప్రెజ్యూమ్ ఇట్ ఆర్ మే నాట్ ప్రెజ్యూమ్ ఇట్, లెఫ్ట్ టు ద జ్యుడిషియల్ డిస్క్రిప్షన్. వేరేజ్ ఈ షెల్ ప్రెజ్యూమ్ ఉన్న దాంట్లో కోర్టు షెల్ ప్రెజ్యూమ్ యాజ్ పర్ ద ప్లెయింటిఫ్ లేదంటే యాజ్ పర్ ద డిఫెండెంట్, అన్లెస్ ఇట్ ఈస్ రిబటెడ్. ఇది రిబటబుల్ ప్రిజంప్షన్ షెల్ ప్రెజ్యూమ్. కంక్లూజివ్ ప్రూఫ్ అనేది ఇర్రిబటబుల్ ప్రిజంప్షన్. అది బేసికల్ డిఫరెన్స్. ఇప్పుడు కొన్ని సెక్షన్స్ చూసుకున్నాము మనము. 86, 88 వరకు అవన్నీ కొన్ని సెక్షన్స్ ఉన్నాయి, మీరు చెక్ చేయండి ఏ సెక్షన్స్ ఉన్నాయని. మే ప్రెజ్యూమ్కి కొన్ని సెక్షన్స్ ఉన్నాయి. 86 నుంచి 88 వరకు మీరు నంబర్స్ రాసుకోండి, మీరు తర్వాత చెక్ చేయొచ్చు. 90, 98 కూడా ఉంది, 113 కూడా ఉంది, 114 కూడా ఉన్నాయి. ఇవన్నీ మే ప్రెజ్యూమ్. ఇంకా అదర్ థింగ్స్ కూడా అన్లెస్ అదర్వైజ్ స్పెసిఫైడ్ మే ప్రెజ్యూమే ఉంటుంది. షెల్ ప్రెజ్యూమ్కి కొన్ని లిమిటెడ్ ఉన్నాయి. 79 to 85C ఉంది, 111A ఉంది, 113B, 114A అవన్నీ షెల్ ప్రెజ్యూమ్లో ఉన్నాయి. ఇంకా మళ్ళీ చెక్ బౌన్స్ కేసెస్కి వాటికి నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్లో కూడా షెల్ ప్రెజ్యూమ్ నేను చూసాం. తర్వాత కంక్లూజివ్ ప్రూఫ్కి చాలా తక్కువ ఉన్నాయి. 41, 112, 130 3 సెక్షన్స్ ఉన్నాయి. ఓకే, 41 ఏమొస్తుంది? రెలవెన్సీ ఆఫ్ సర్టన్ జడ్జిమెంట్స్ ఇన్ ప్రొబేట్ ఎట్సెట్రా జ్యూరిస్డిక్షన్. ఒక జడ్జిమెంట్ ఉంటే ఆ జడ్జిమెంట్ నిజమే అని షెల్ ప్రెజ్యూమ్ చేయాలి. మళ్ళీ ఆ జడ్జిమెంట్ ఆయన జడ్జి కరెక్ట్గా ఇచ్చాడా, కరెక్ట్గా లేదా అనేది చూడడానికి లేదు. ఇంకా వాళ్ళు రైట్ ఇచ్చినా రాంగ్ ఇచ్చినా ఇంక జడ్జిమెంట్ ఈస్ కరెక్ట్ అనేది షెల్ ప్రెజ్యూమ్ అనమాట. అది అట్లాగే 112 ఇందాక నిన్న డిస్కస్ చేసాము, బర్త్ ఆఫ్ ఎ చైల్డ్ గురించి. 112 280 days, ఆ 280 days ఫార్ములాకి 112 సెక్షన్ అది. ఓకే, తర్వాత మనకి ఇప్పుడు ఇంకా మనం సెక్షన్ 5 చూసాం ఆల్రెడీ. ఎవిడెన్స్ మే బి గివెన్ ఆఫ్ ఫ్యాక్ట్స్ ఇన్ ఇష్యూ అండ్ రిలవెంట్ ఫ్యాక్ట్స్. ఎవిడెన్స్ ఏమిచ్చినా ఆ యొక్క కేసులో సంబంధించిన ఫ్యాక్ట్స్ ఇన్ ఇష్యూ, ఆ ఇష్యూని డిస్కస్ చేసేదానికి సంబంధించినదే ఉండాలి, లేదంటే దాంతో ఇంటర్ కనెక్టెడ్ అయినా ఉండాలి. ఇంటర్ కనెక్టెడ్ అంటే అక్కడ ఒక
అటాక్ జరిగింది, ఒక అతను బ్లడ్ స్టెయిన్స్ తో కనపడ్డాడు, అతను చేస్తున్నట్టు ఎవరు చూడలేదు. కాకపోతే ఆ స్పాట్ లో ఫస్ట్ బయటకు వచ్చిన పర్సన్ అతనే, అతని బాడీ మీద బ్లడ్ స్టెయిన్స్ ఉన్నాయి, మరకలు. ఒకవేళ అతనే చేసి ఉండొచ్చు, లేకుంటే అతను కూడా అతని పక్కనే ఉంటే అతన్ని కాల్చినప్పుడు అతని మీద కొట్టినప్పుడు ఆ బ్లడ్ దీని మీద పడి ఉండొచ్చు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, దట్ ఈస్ సమ్ వాట్ ఇంటర్ కనెక్టెడ్ ఫ్యాక్ట్, రిలవెంట్ ఫ్యాక్ట్ అనమాట. ఇక్కడ సిక్స్త్ది చాలా సార్లు అడుగుతారు, రెస్ గెస్టే అంటారు ఇది, కానీ ఇక్కడ డెఫినేషన్ లో ఉండదు. రిలవెన్సీ ఆఫ్ ఫ్యాక్ట్స్ ఫార్మింగ్ పార్ట్ ఆఫ్ సేమ్ ట్రాన్సాక్షన్. సేమ్ ట్రాన్సాక్షన్ అంటే ఆ యొక్క ఈవెంట్కి కనెక్టివిటీగా ఉండాలి. ఒక క్రైమ్ జరిగినప్పుడు దానికి బిఫోర్ కానీ ఆఫ్టర్ కానీ జరిగి ఉండాలి. జనరల్గా ఒక్కోసారి అక్కడే జరగవచ్చు, ఇంకో దగ్గర కూడా జరగవచ్చు. ఒక బ్యాంక్ రాబరీకి వెళ్తూ ఉన్నారు, ఎక్కడో మధ్యలో ఒక కారు దొంగతనం చేసుకున్నారు. దట్ ఈస్ బిఫోర్ వాళ్ళు చేసిన పార్ట్ ఆఫ్ ద సేమ్ ట్రాన్సాక్షన్. తర్వాత వాళ్ళు థెఫ్ట్ చేశాక పారిపోతున్నారు, మధ్యలో 2-3 యాక్సిడెంట్లు చేశారు స్పీడ్గా ఎస్కేప్ అయ్యేటప్పుడు. దట్ ఈస్ ఆల్సో ఇంటర్ కనెక్టెడ్, రిలవెన్సీ ఆఫ్ ఫ్యాక్ట్స్ ఫార్మింగ్ పార్ట్ ఆఫ్ సేమ్ ట్రాన్సాక్షన్. ఓకే, దీంట్లో ఎగ్జాంపుల్స్ కూడా వెళ్ళి చూద్దాం మనం కిందకి వెళ్ళి. ఇది చాలా ఇంపార్టెంట్ సెక్షన్. రిలవెన్సీ ఆఫ్ ఫ్యాక్ట్స్ ఫార్మింగ్ పార్ట్ ఆఫ్ సేమ్ ట్రాన్సాక్షన్. ఫ్యాక్ట్స్ విచ్ దో నాట్ ఇన్ ఇష్యూ. ఆయన చొక్కాకి బ్లడ్ అయిందా లేదా అనేది పెద్ద ఇంపార్టెంట్ ఇష్యూ కాదు. అక్కడ అతను ఎవరు చంపారనేది ఇష్యూ, కానీ అతని చొక్కాకి బ్లడ్ అయింది అంతవరకే అక్కడ ఫ్యాక్ట్ తెలుసు. దో నాట్ ఇన్ ఇష్యూ ఆర్ సో కనెక్టెడ్ విత్ ఎ ఫ్యాక్ట్ ఇన్ ఇష్యూ. అక్కడ జరిగిన యొక్క నేరానికి లేకుంటే ఒక సివిల్ ఇష్యూకి సో వెల్ కనెక్టెడ్ యాజ్ టు ఫార్మ్ పార్ట్ ఆఫ్ ద సేమ్ ట్రాన్సాక్షన్. లేకుంటే ఒక రెవెన్యూ రికార్డ్స్ తారుమారు చేసేసారు. ఓకే, అప్పుడు ఆయన కొత్తగా తహసీల్దార్ ఛార్జ్ తీసుకున్నాడు, లీవ్లో పోయాడు. ఆయన పాస్వర్డ్ కొంతమందికి తెలుసు, ఆయన లేని డేట్లో అక్కడ ఎంట్రీ అయిపోయింది. సో ఎవరు చేస్తారని తెలియపోయినా ఆ పీరియడ్లో జరిగింది, అది ఇంటర్ కనెక్టెడ్ ఫ్యాక్ట్ అనమాట. దీస్ థింగ్స్ ఆర్ రిలవెంట్ వెదర్ దే అక్కర్డ్ అట్ ద టైమ్ అండ్ ప్లేస్. అదే టైము అదే ప్లేస్లో కొంచెం అటు ఇటు జరిగి ఉండొచ్చు, ఆర్ అట్ డిఫరెంట్ టైమ్స్ అండ్ ప్లేసెస్. డిఫరెంట్ టైమ్స్ ప్లేసెస్ ఎగ్జాంపుల్స్ ఏదో చూద్దాం. ఏ ఈజ్ అక్యూజ్డ్ ఆఫ్ మర్డర్ ఆఫ్ బి బై బీటింగ్ హిమ్. వాట్ ఎవర్ వాజ్ సెడ్ ఆర్ డన్ బై ఏ ఆర్ బి. వాడు కొడుతూ ఉంటాడు, అప్పుడు వాడిని అరుస్తూ తిడుతూ కొడుతుంటాడు ఏ అనేవాడు, బి అనేవాడు బాధతో అరుస్తుంటాడు. ఏ అనేవాడు అరిసినవి అన్నీ కూడా ఫార్మింగ్ పార్ట్ ఆఫ్ సేమ్ ట్రాన్సాక్షన్. బి బాధతో అరిసిన ఆ క్రైస్ కూడా ఫార్మింగ్ పార్ట్ ఆఫ్ సేమ్ ట్రాన్సాక్షన్. ఓకే, ఏ ఈజ్ అక్యూజ్డ్ ఆఫ్ వేజింగ్ వార్ అగెనిస్ట్. వాడు ఏదో వెపన్స్ అవన్నీ గ్యాదర్ చేశాడు, అవన్నీ కూడా పార్ట్ ఆఫ్ సేమ్ ట్రాన్సాక్షన్స్. అతను ఒక స్పీచ్ ఇచ్చాడు, అందరు పోయి అటాక్ చేయండి. ఓకే, మన హర్యానాలో కూడా జరిగింది. మనకి రిజర్వేషన్ సరిగ్గా లేదన్నారు, వాళ్ళు ఎక్కడికక్కడ పోయి ట్రైన్స్ అన్ని బంద్ చేశారు. డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ టైమింగ్స్లో జరిగాయి. అప్పుడు కూడా రెస్ట్ గెస్టే వస్తుంది అట్లాంటి వాటికి. ఓకే, ఇంకా అదర్ ఎగ్జాంపుల్స్ చూడండి. ద క్వశ్చన్ ఈస్ వెదర్ సర్టన్ గూడ్స్ ఆర్డర్డ్ ఫ్రమ్ బి వర్ డెలివర్డ్ టు ఏ. మన ఇంటికి ఆ గూడ్స్ వచ్చాయా లేదా అని. ద గూడ్స్ వర్ డెలివర్డ్ టు సెవరల్ ఇమీడియట్ పర్సన్స్ సక్సెసివ్లీ. ఈచ్ డెలివరీ ఈజ్ ఎ రిలవెంట్ ఫ్యాక్ట్. ఎవరో మనం గూడ్స్ బుక్ చేసాము, అతను ఆ 10 మందికి డెలివరీ చేసుకుంటా వచ్చాడు. అందరికి డెలివరీ అయింది, మనకు ఒక్కరికే కాలేదు. సో వాళ్ళందరికీ అయింది అనేది ఒక రిలవెంట్ ఫ్యాక్ట్ అవుతుంది. ఎట్లా దో ఇట్ ఈస్ మనకు అయిందా లేదా ఫ్యాక్ట్ కాకపోయినా, అప్పుడు మనది ఎక్కడ మిస్ అయిందో దాన్ని బట్టి ట్రాక్ చేయొచ్చు. ఎవరికన్నా ఎక్స్ట్రా వాళ్ళకి డెలివరీ చేసి ఉండొచ్చు కదా, మనకు రావాల్సింది కూడా. మిగతా 10 డెలివరీలు చేయాలి, వాడు 9 చేశాడు, మనది మిస్ అయింది 10th. సో ఆ 9 మందిలో ఎక్కడైనా చేసి ఉండొచ్చు, ఒక వన్ ఆఫ్ ద రీజన్, లేదంటే ఎక్కడైనా పోయి ఉండొచ్చు. సో దట్ ఈస్ ఇంటర్ కనెక్టెడ్ అనమాట. 7 ఫ్యాక్ట్స్ విచ్ ఆర్ ద ఓసిఈ ఎఫెక్ట్ అనమాట. ఓసిఈ అకేషన్ కాజ్ ఆర్ ఎఫెక్ట్ ఆఫ్ ఫ్యాక్ట్స్ ఇన్ ఇష్యూ. ఇది ఎగ్జాంపుల్ చూస్తే కానీ అర్థం కాదు. ఫ్యాక్ట్స్ విచ్ ఆర్ ద అకేషన్, కాజ్ ఆర్ ఎఫెక్ట్, ఇమ్మీడియట్ ఆర్ అదర్వైజ్. ఇమ్మీడియట్ గానే జరిగి ఉండాలా ఆ ఎఫెక్ట్, లేదంటే వేరే రకంగానే జరిగి ఉండొచ్చు ఆఫ్ రిలవెంట్ ఫ్యాక్ట్స్. ఆర్ రిలవెంట్ ఫ్యాక్ట్స్ వల్ల కానీ ఫ్యాక్ట్స్ ఇన్ ఇష్యూ వల్ల కానీ. 2 రకాల ఫ్యాక్ట్స్ ఉంటాయి, రిలవెంట్ ఫ్యాక్ట్స్ ఆర్ ఫ్యాక్ట్స్ ఇన్ ఇష్యూ. ఆర్ విచ్ కాన్స్టిట్యూటెడ్ ద స్టేట్ ఆఫ్ థింగ్స్ అండర్ విచ్ దే హ్యాపెండ్. ఒక స్టేట్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి, దాని కింద ఇది జరిగిందనమాట. ఆర్ విచ్
అఫోర్డ్ అన్ ఆపర్చునిటీ ఫర్ ది రక్కరెన్స్. అవి జరగడానికి ఇది ఒక అవకాశాన్ని కల్పించింది, ఒక గ్రౌండ్ని ఆపర్చునిటీ కల్పించింది ఫర్ ది రక్కరెన్స్ ఆ ట్రాన్సాక్షన్, లేకుంటే ఆ ట్రాన్సాక్షన్ జరగడానికి అది ఒక గ్రౌండ్ ఏర్పరిచింది. అవన్నీ రిలవెంట్. అవి ఎగ్జాంపుల్ చూస్తే మనకి ఇది అర్థమైపోతుంది. ద క్వశ్చన్ ఈజ్ వెదర్ ఏ రాబ్డ్ బి. ద ఫ్యాక్ట్ దట్ షార్ట్లీ బిఫోర్ రాబరీ బి వెంట ఏ ఫెయిర్ విత్ మనీ. వాడు రాబరీ చేశాడంటే బిని, వాడి దగ్గర చాలా మనీ ఉంది, వీడికి తెలుసు ఆ విషయం, వీడి దగ్గర మనీ ఉందని. సో వీడు మనీ, ఆ మనీ తెలిసిన విషయం వల్ల అది అకేషన్ అవుతుంది. ఓకే, ఆ మనీ వీడు చూశాడు, ఆర్ మెన్షన్ వీడి దగ్గర మనీ ఉన్నట్టు వాళ్ళకి తెలిసింది. దీస్ ఆర్ రిలవెంట్. వాడికి తెలిసిన ఆ ఫ్యాక్ట్ రిలవెంట్ అనమాట. ద క్వశ్చన్ ఈజ్ వెదర్ ఏ మర్డర్డ్ బి. మార్క్స్ ఆన్ ద, వాడు అతన్ని చంపాడా అని. అప్పుడు ఆ మార్క్స్ ఆన్ ద గ్రౌండ్ ప్రొడ్యూస్, వాళ్ళు మధ్యలో గొడవ అయినప్పుడు, టస్సులు అయినప్పుడు, ఆ గోడల మీద గీతలు, ఆ ఫర్నిచర్ మీద గీతలు ఏదైనా బ్రేక్ అయి ఉంటాయి, అవన్నీ అనమాట. అవన్నీ అకేషన్, కాజు, ఎఫెక్ట్, అవన్నీ జరుగుతాయి అనమాట. ద క్వశ్చన్ ఈజ్ వెదర్ ఏ పాయిజన్ బి. ఏ అనేవాడు బికి పాయిజన్ ఇచ్చాడా. ద స్టేట్ ఆఫ్ బీస్ హెల్త్ బిఫోర్ సిమ్టమ్స్ సబ్స్క్రైబ్ టు పాయిజన్. అంతకుముందు వాడు హెల్తీగా ఉన్నాడు, వాడు ఏదో ఫుడ్ ఇచ్చాడు, అప్పుడు హెల్త్ కండిషన్ మారిపోయింది. అది కాజ్ అండ్ ఎఫెక్ట్ అనమాట. వాడి హ్యాబిట్స్ వీడికి బాగా తెలుసు. సో విచ్ అఫోర్డెడ్ అన్ ఆపర్చునిటీ ఫర్ ద అడ్మిషన్ ఆఫ్ పాయిజన్ ఆర్ రెలవెంట్ ఫ్యాక్ట్స్. ఇది విచ్ ఆర్ ద అకేషన్, కాజ్ ఆర్ ఎఫెక్ట్ ఆఫ్ ఫ్యాక్ట్స్ ఇన్ ఇష్యూ. ఓకే, 8. తర్వాత మోటివ్ అంటాం కదా. మోటివ్, ప్రిపరేషన్ అండ్ ప్రీవియస్ ఆర్ సబ్సీక్వెంట్ కాండక్ట్. మోటివ్, ప్రతి వాడికి ఒక నేరం చేయడానికి ఏదో ఒక మోటివ్ ఉంటుంది. అది వాడు అది గొప్పగా ఫీల్ అవుతుండొచ్చు, ఇలాంటి నెసెసిటీ ఉండొచ్చు. మళ్ళా నేరానికి ప్రిపరేషన్ కూడా ఉంటుంది. డైరెక్ట్గా ఏదో రోడ్లో దారిన పోయే ఉంటే టప్ చెప్ప మీద కొట్టడు కదా, వాడు ఒక ప్లాను, ప్రిపరేషన్ ఉంటుంది. ఓకే, తర్వాత ప్రీవియస్ కాండక్ట్, సబ్సీక్వెంట్ కాండక్ట్, 2 రకాలు ఉంటాయి. వాడు చేయబోయేటప్పుడు ఒక నర్వస్ సిస్టమ్తో ఒక రకంగా ఉంటాడు, కొన్ని సమకూర్చుకుంటూ ఉంటాడు. సబ్సీక్వెంట్ కాండక్ట్ అంటే ఎస్కేప్ అయ్యాలని చూస్తూ ఉంటాడు. దాని మీద ఏమైందని ఎక్కువ క్యూరియాసిటీ చూపిస్తాడు, ఆ మామూలు పర్సన్స్ లాగా యాక్ట్ చేస్తూ. ఈవెన్ ఎనీ ఫ్యాక్ట్ ఈజ్ రిలవెంట్ విచ్ షోస్ ఆర్ కాన్స్టిట్యూట్ ఏ మోటివ్. ఒక మోటివ్ ఉండాలి. వాళ్ళకి డబ్బు, మనీ రిక్వైర్మెంట్ ఉంది, అర్జెంటుగా ఒక హాస్పిటల్లో కట్టాలి. సినిమాల్లో చూస్తుంటాం 10 లక్షలు, వాళ్ళ సిస్టర్కి ఆపరేషన్ 10 లక్షలు కావాలి. సో అతనికి ఆ మనీ ఎట్లా తెచ్చుకుంటాడు, మోటివ్, అర్జెంటుగా ఒక జెన్యున్ నెసెసిటీ ఉంది అతనికి, మోటివ్. ఆర్ ప్రిపరేషన్, ఒక్కోసారి ఇందాక చూసాం బ్యాంక్ రాబరీ ప్రిపరేషన్కి కొన్ని దానికి కావలసిన సామాన్లు అవన్నీ సమకూర్చుకుంటారు, రోపులు, గీపులు, బ్యాగులు, అవన్నీ వెహికల్స్, అవన్నీ ప్రిపరేషన్ ఫర్ ఎనీ ఫ్యాక్ట్ ఇన్ ఇష్యూ ఆర్ రిలవెంట్ ఫ్యాక్ట్. దానికి కనెక్టెడ్ ఏ ఫ్యాక్ట్ కోసమైనా అతను ఇవి ప్రిపరేషన్ చేసి ఉండొచ్చు. కారు ఎందుకు తెచ్చుకున్నా అంటే ఎందుకైనా కారు తెచ్చుకోవచ్చు, కానీ వాడు బ్యాంక్ రాబరీలో వాడు సస్పెక్టెడ్, సో అందుకని వాడు అంతకు ముందు రోజు బ్యాగులు చాలా కొన్నాడు, వాడు ఏదో అమెరికాకి పోతాడని వీళ్ళు అనుకున్నారు. కానీ వాడు పెద్ద పెద్ద క్యాష్ బ్యాగులు కొనుక్కున్నాడు, ఎందుకంటే బ్యాంక్ రాబరీలో డబ్బులన్నీ వేసుకొద్దామని. సో అప్పుడు కనెక్ట్ అయిందనమాట ఆ ఫ్యాక్ట్. ప్రీవియస్ ఆర్ సబ్సీక్వెంట్ కాండక్ట్. ద కాండక్ట్ ఆఫ్ ఎనీ పార్టీ ఆర్ ఆఫ్ ఎనీ ఏజెంట్ టు ఎనీ పార్టీ. ఒక పార్టీ యాక్ట్ కానీ వాళ్ళ ఏజెంట్ యొక్క యాక్ట్ కానీ టు ఎనీ సూట్ ఆర్ ప్రొసీడింగ్ ఇన్ రెఫరెన్స్ టు సచ్ సూట్ ఆర్ ప్రొసీడింగ్. ఆ సివిల్ కేసెస్లో ఇన్ రెఫరెన్స్ టు సచ్ సూట్ ఆర్ ఇన్ రెఫరెన్స్ టు ఎనీ ఫ్యాక్ట్ ఇన్ ఇష్యూ దేర్ ఇన్ ఆర్ రిలవెంట్ దేర్ టు, ఏదైనా దానికి రిలేటెడ్ ఫ్యాక్ట్కి రిలేటెడ్గా. అండ్ ద కాండక్ట్ ఆఫ్ ఎనీ పర్సన్ an offense against whom is the subject of any proceeding is relevant if such conduct influences or is influenced by any fact in issue or relevant fact and whether it was previous or subsequent thereto. ప్రీవియస్ గా కానీ సబ్సీక్వెంట్ గా కానీ ఇన్ఫ్లుయెన్స్ అయిన ఫ్యాక్ట్ అయితే అది కూడా రిలవెంట్ ఫ్యాక్ట్ అవుతుంది. ఎగ్జాంపుల్, మనం ఎగ్జాంపుల్ చూస్తే ఇలస్ట్రేషన్స్ తెలుస్తాయి. ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ద వర్డ్ కాండక్ట్ ఇన్ దిస్ సెకండ్ డస్ నాట్ ఇంక్లూడ్ స్టేట్మెంట్స్. కాండక్ట్ అంటే వాడు 4 స్టేట్మెంట్లు చెప్తాడు, అది మాటలు కాదు. అన్లెస్ దో స్టేట్మెంట్స్ అకంపెనీ అండ్ ఎక్స్ప్లెయిన్ యాక్ట్స్ అదర్ దాన్ స్టేట్మెంట్స్. దాంట్లో సమ్ యాక్షన్ కూడా ఉండాలి. వాడేదో ఫోన్లో మాట్లాడితే క్యాజువల్గా ఏదో చెప్పాడు, అది కాండక్ట్ అయిపోదు. దాంట్లో వాడి భయమో, ఆదుర్దానో, యాంగ్జైటీ సంథింగ్ రావాలి, వాడు ప్రిపేర్డ్నెస్, ఎస్కేప్ అవ్వడానికి, సమ్ అదర్ థింగ్. బట్ దిస్ ఎక్స్ప్లెనేషన్ ఈజ్ నాట్ టు అఫెక్ట్ ద రిలవెన్సీ ఆఫ్ స్టేట్మెంట్స్ అంటారు ఎనీ అదర్ సెక్షన్ ఆఫ్ దిస్ యాక్ట్. కానీ వాటి స్టేట్మెంట్స్ చెల్లవా అంటే స్టేట్మెంట్స్ ఇంకొక సెక్షన్లో చెల్లుతాయి, రెసిజిస్టర్లో చెల్లుతుంది, 6లో, ఇలాంటి వేరే ఇంకో దాంట్లో చెల్లుతుంది. అండ్ ద కాండక్ట్ ఆఫ్ ఎనీ పర్సన్ ఈజ్ రిలవెంట్. వాళ్ళ కాండక్ట్ రిలవెంట్ అయినప్పుడు ఎనీ స్టేట్మెంట్ మేడ్ టు హిమ్ ఆర్ ఇన్ హిస్ ప్రెజెన్స్ అండ్ హీరింగ్, వాడికి మనం చెప్పిన స్టేట్మెంట్లు కూడా వ్యాలిడ్ అవుతాయి. అట్టగా వాడు వినేటట్టు ఎవరన్నా థర్డ్ పర్సన్ అనే స్టేట్మెంట్లు కూడా
వ్యాలిడ్ అవుతాయి. విచ్ ఎఫెక్ట్ సచ్ కాండక్ట్ ఈజ్ రెలవెంట్. వేరే వాళ్ళు మాట్లాడుకునేది చూసి వీడు బయటపడిపోవచ్చు, పోలీసులు ఎవరి కోసం వెతుకుతున్నారంటే వీడు టెన్షన్ అయిపోతుంటాడు. అప్పుడు వీడు ఎందుకు అట్లా టెన్షన్ అవుతాడో మనకు అర్థం కాదు. తర్వాత కొంచెం ఎవరో కొంచెం చెప్పాక అప్పుడు అర్థమవుతుంది. సో వేరే వాళ్ళు అన్న మాటలకు కూడా వీడు రియాక్షన్ అయిపోయాడు, వీడేం అనలేదు. ఇక్కడ ఇలిస్ట్రేషన్స్ ఉన్నాయి. ఏ ఈస్ ట్రైడ్ ఫర్ ద మర్డర్ ఆఫ్ బి. ద ఫ్యాక్ట్ దట్ ఏ మర్డర్డ్ సి, దట్ బి న్యూ దట్ ఏ హ్యాడ్ మర్డర్డ్ సి. ఏ అనేవాడు సీన్ చంపాడు, ఎందుకంటే వీడు ఏ అనేవాడు ముందు బీని చంపాడు, సీన్ చంపాడు, అది బీకి తెలుసు, మళ్ళీ వీడు చెప్తాడు అని వీడిని కూడా చంపేశాడు. సో ఇది రిలవెంట్ ఫ్యాక్ట్ అవుతుంది. దానికి ఒక మోటివ్ ఉంది. ఎందుకు మోటివ్? వాడు చంపడానికి ఒక మోటివ్. చెప్పకుండా ఉంటే వీడి పోయి చెప్తాడు, అప్పుడు వాడు దొరికిపోతాడు కదా, అందుకని వాడిని కూడా వేసేస్తే ఇంక చెప్పేవాడు ఎవడు ఉండడు, అందువల్ల వాడి మోటివ్ అది. తర్వాత ఏ సూస్ బి అపాన్ ఏ బాండ్ ఫర్ ద పేమెంట్ ఆఫ్ మనీ, బి డినైస్ మేకింగ్ ఆఫ్ దట్ బాండ్. ఏ అనేవాడేమో బి మీద ఒక బాండ్కి మనీకి వేసాడు, బి ఏమో ఆ బాండ్ మీద సంతకం పెట్టలేదు అన్నాడు. ద ఫ్యాక్ట్ దట్ అట్ ద టైమ్ ఆఫ్ వెన్ ద బాండ్ వాజ్ అలెజ్డ్ టు బి మేడ్, బి రిక్వైర్డ్ మనీ ఫర్ ఎ పర్టికులర్ పర్పస్ ఈజ్ రెలవెంట్. ఆ టైంలో ఆ బాండ్ ఎగ్జిక్యూషన్ చేసిన డేట్కి వాడికి చాలా డబ్బులు అవసరం ఉంది, చాలా మందిని మనీ అడుగున్నాడు, అది ఒక రిలవెంట్ ఫ్యాక్ట్. కొందరు సాక్ష్యం చెప్తున్నారు అంటే అప్పుడు వాడికి డబ్బులు అవసరం పడ్డా ఎవరో ఒకరు ఇచ్చారు, సో ఇతనైనా ఇచ్చి ఉండొచ్చు ఈ బాండ్ చూపించిన అతను. అది రిలేటెడ్ కనెక్టెడ్ ఫ్యాక్ట్ అనమాట. అప్పుడు ఏం ఫ్యాక్ట్ అవుతుంది? ప్రీవియస్ కాండక్ట్ అవుతుంది, ఆ ఇన్సిడెంట్ కదండి. తర్వాత దీంట్లో ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, కొన్ని చూద్దాం మనం. ఏ ఈస్ ట్రైడ్ ఫర్ ద మర్డర్ ఆఫ్ బి బై పాయిజన్. ద ఫ్యాక్ట్ దట్ బిఫోర్ డెత్ ఆఫ్ బి ఏ ప్రొక్యూర్డ్ పాయిజన్. ప్రీవియస్ కాండక్ట్, వాడు చావడానికి ముందు వీడి ప్రిపరేషన్ అనమాట. సో వాడు ప్రిపరేషన్ అది కొన్నాడు. అట్లా అట్లా చిన్నది ఇంకొకటి చూద్దాం. A is accused of a crime. The fact that after commission of that crime he absconded. వాడి మీద ఒక నేరారోపణ అయింది, ఆ క్రైమ్ జరగగానే వీడికి కనపడలేదు. ఒక షాపులో సామాన్ అంతా పోయింది, ఆ షాపులో పనిచేసే 4 వర్కర్స్లో అక్కడ కనపడ్డంలే. అప్పుడు ఏం డౌట్ వస్తుంది? జనరల్గా వీడే కొట్టేసుకొని వెళ్ళిపోయి ఉంటాడు, ఇలాంటి ఎవరితో కలిసి కొట్టేసుకొని వెళ్ళిపోయి ఉంటాడు, మిగతా 3 ఉన్నారు. దట్ మేబీ దట్ ఈస్ సబ్సీక్వెంట్ కాండక్ట్ అనమాట. అట్లా దో వాడు ఊరికి వెళ్ళింది వేరే రీజన్ కూడా ఉండొచ్చు, అది ప్రూవ్ చేసుకునే వరకు వాడి మీద డౌట్ ఉంటుంది. అది వన్ ఆఫ్ ద రిలవెంట్ ఫ్యాక్ట్ అవుతుంది. 9 ఫ్యాక్ట్స్ నెసెసరీ టు ఎక్స్ప్లెయిన్ ఆర్ ఇంట్రడ్యూస్ రిలవెంట్ ఫ్యాక్ట్స్. కొన్ని ఫ్యాక్ట్స్ని ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, ఇలాంటి కొత్త ఫ్యాక్ట్స్ని తీసుకొస్తుంది. ఫ్యాక్ట్స్ నెసెసరీ టు ఎక్స్ప్లెయిన్ ఆర్ ఇంట్రడ్యూస్ ఎ ఫ్యాక్ట్ ఇన్ ఇష్యూ ఆర్ రిలవెంట్ ఫ్యాక్ట్ ఆర్ విచ్ సపోర్ట్ ఆర్ రిబట్ అండ్ ఇన్ఫరెన్స్ suggested by a fact in issue or relevant fact, or which establish the identity of anything or person whose identity is relevant, or fix the time or place at which any fact in issue or relevant fact happened, or which show the relation of parties by whom any such fact was transacted, are relevant in so far as they are necessary for that purpose. ఇది కూడా ఎగ్జాంపుల్స్ వస్తే కానీ అర్థం కాదు. The question is whether a given document is the will of A. The question is whether a given document is the will of A. ఒక డాక్యుమెంట్ ఉంది, అది విల్లా కాదా? The state of A's property and of his family at the date of the alleged will may be relevant facts. అతనికి అప్పుడు ఆస్తులు అవన్నీ ఉన్నాయా, అతని హెల్త్ కండిషన్ ఏంటి, అవన్నీ కూడా రిలవెంట్ ఫ్యాక్ట్స్ వస్తాయి. ఏ సూస్ బి ఫర్ లయబుల్ ఇంప్యూటింగ్ డిస్గ్రేస్ఫుల్ కాండక్ట్ టు ఏ. లయబుల్ అంటే ఒక పబ్లిష్ చేయడం, ఒక డిఫమేటరీ థింగ్ పబ్లిష్ చేయడం. బి ఏదో పబ్లిష్ చేశాడు, బి అఫర్మ్స్ దట్ ద మ్యాటర్ అలెజ్ టు బి లిబిలస్ ఈజ్ ట్రూ. అప్పుడేమన్నాడు? నేను చెప్పింది కరెక్టే అన్నాడు. డిఫమేషన్ నుంచి ఎప్పుడు తప్పించుకోవచ్చు అంటే వాడు చెప్పింది కరెక్ట్ అయితే వాడు తప్పించుకోవచ్చు. ఇప్పుడు కొంతమంది చెప్తుంటారు ఆయన 10th క్లాస్ తప్పాడయ్యా, డిగ్రీ ఉన్నట్టు అందరికీ చెప్పుకుంటాడు అని. పెద్ద పెద్ద లీడర్ల గురించి కూడా వింటుంటాం. ఉన్నప్పుడు అతను చెప్పేది కరెక్టే అనుకోండి, ఆయన 10th క్లాస్ తప్పినట్టు రికార్డు చూపించగలిగాడు అనుకోండి, అది అప్పుడు ఫ్యాక్ట్ నెసరీ టు ఎక్స్ప్లెయిన్ ఆర్ ఇంట్రడ్యూస్ రిలవెంట్ ఫ్యాక్ట్స్. అప్పుడు ఆయన 10th తప్పాడా అనేది ఆయన ప్రూఫ్ చేసుకోవాలి, అది ఒక ఇంటర్ కనెక్టెడ్ ఫ్యాక్ట్ అవుతుంది. లేదనుకోండి అప్పుడు లైబుల్ అవుతాడు అతను. తర్వాత సి ఏ ఈజ్ అక్యూజ్డ్ ఆఫ్ ఎ క్రైమ్. ద ఫ్యాక్ట్ దట్ సూన్ ఆఫ్టర్ ద కమిషన్ ఆఫ్ ద క్రైమ్ ఏ అబ్స్కాండెడ్ ఫ్రమ్ హిస్ హౌస్ is relevant under section 80 as conduct subsequent to and affected by
the facts in issue. The fact that at the time when he left home, he had sudden and urgent business at the time to which he went is relevant as tending to explain the fact that he left home suddenly. వాడికి ఆ క్రైమ్ జరగడానికి ముందే వాడు ఎక్కడికో పోవాలి, వాళ్ళ బ్రదర్కి ఏదో బాగలేదో ఏదో వెళ్ళాలి, ముందే టికెట్ బుక్ చేసుకో ఉన్నాడు. ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆయన సడన్ కనపడలా. ఈ విషయం తెలియని వాళ్ళు ఏమనుకున్నారు, ఆ సెక్షన్ 8 కింద వాడే చేసి వెళ్ళిపోయాడు అనుకున్నారు. తర్వాత తెలిసిన వాళ్ళు అతను 4 క్రితమే టికెట్ అవి బుక్ చేసుకున్నాడు, అతను మామూలుగానే వెళ్ళాడు వేరే పని మీద, ప్రీ ప్లాన్డ్వే, ఈ క్రైమ్కి ఏం సంబంధం లేదని ఇక్కడ తెలుస్తుంది. సో అది ఆ అదర్ ఫ్యాక్ట్, అతను ఆ ఊరికి వెళ్ళడానికి ముందే ప్లాన్ చేసుకున్నది ఇంటర్ కనెక్టెడ్ ఫ్యాక్ట్, అది ఫ్యాక్ట్ ఇన్ ఇష్యూ అవుతుంది అట్లా అనమాట. తర్వాత థింగ్స్ సెడ్ ఆర్ డన్ బై కాన్స్పిరేటర్ ఇన్ రెఫరెన్స్ టు కామన్ డిజైన్. తోడు దొంగలు ఉంటారు, కాన్స్పిరేటర్ అంటే కలిసి పనిచేసి ఉంటారు, వాళ్ళు కుట్ర పన్నిన వాళ్ళు నలుగురు కలిసి కుట్ర పన్నారు ఒక నేరం చేద్దామని. ఇంకా మిగతా పోలీసులకు కానీ ఇంకెవరికైనా కోర్టుకి ఎలా తెలుస్తుంది, ఎవరో ఒకరు చెప్పాలి వాళ్ళల్లో జనరల్గా. ఇలాంటి వాళ్ళు చాలా సీక్రెట్గా చాలా జాగ్రత్తగా ఆ నేరానికి కుట్ర పన్ని ఉంటారు. సో వాళ్ళ నుంచే లీక్ అవ్వాలి. సో ఎక్కడో ఒకటి పట్టుకుంటారు వాళ్ళల్లో. వేర్ దేర్ ఈస్ reasonable ground to believe that 2 or more persons have conspired together to commit an offense. 2 or more persons undali conspiracy lo to commit an offense or an actionable wrong. Offense gaani actionable wrong ante tort. Example, trespass చేశారు, అది tort కింద కూడా వస్తుంది. Anything said, done or written by any of such persons, వాళ్ళ నా గ్రూప్లో ఎవడేమన్నా కానీ, ఎనీథింగ్ సెడ్, ఇలాంటి వాళ్ళలో ఎవడేదైనా చేసినా కానీ, లేదా పాంప్లెట్లు కొట్టించాలి, మనం ఇట్లా ఒక ఇదే చేద్దామని ఇలాంటి బాంబులు పెట్టాలనుకున్నారు, కొన్ని సామాన్లు కొన్నారు. సో ఎనీథింగ్ సెడ్, డన్ ఆర్ రిటర్న్ బై ఎనీ వన్ ఆఫ్ సచ్ పర్సన్ ఇన్ రెఫరెన్స్ టు దర్ కామన్ ఇంటెన్షన్. వాళ్ళ కామన్ ఇంటెన్షన్ రిలేటెడ్గా వాడు ఏదైనా అన్నా చేసినా, ఇలాంటి రాసుకున్నా కానీ, పుస్తకాలు ఏడన్నా డైరీల్లో మెసేజ్లో కానీ, ఆఫ్టర్ ద టైమ్ వెన్ సచ్ ఇంటెన్షన్ వాజ్ ఫస్ట్ ఎంటర్టైన్డ్ బై ఎనీ వన్ ఆఫ్ దెమ్, వాళ్ళ ఇంటెన్షన్ అయితే ఇప్పుడు ఫస్ట్ బయటకు వచ్చింది అప్పటి నుంచి వాళ్ళు ఏదైనా అంటే, దట్ ఈస్ ఎ రిలవెంట్ ఫ్యాక్ట్ యాజ్ అగెన్స్ట్ ఈచ్ ఆఫ్ ద పర్సన్స్ బిలీవ్ టు బి సో కాన్స్పైరింగ్. మిగతా వాళ్ళకి అగెన్స్ట్గా కూడా అది రిలవెంట్ ఫ్యాక్ట్ అవుతుంది. యాజ్ వెల్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ప్రూవింగ్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ద కాన్స్పిరసీ, యాజ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ షోయింగ్ దట్ ఎనీ సచ్ పర్సన్ వాజ్ ఎ పార్టీ టు ఇట్. నేను అనలేదండి, నేను అసలు దానికి సంబంధమే లేదంటే వేరే వాడు అనేసాడు, ఆల్రెడీ చెప్పాడు, వీళ్ళు టుగెదర్ ఉన్నట్టు ఎక్కడ లీక్ అయింది, ఒకటి లీక్ చేశాడు. సో థింగ్స్ సెడ్ ఆర్ డన్ బై కాన్స్పిరేటర్ ఇన్ రెఫరెన్స్ టు కామన్ డిజైన్ చెప్పినప్పుడు మిగతా వాళ్ళకు కూడా అది వర్తిస్తుంది, వాళ్ళు కూడా లయబుల్ అవుతారు. రీజనబుల్ గ్రౌండ్స్ ఎగ్జిస్ట్ ఫర్ బిలీవింగ్ దట్ ఏ హ్యాస్ జాయిన్డ్ ఇన్ కాన్స్పిరసీ టు వేజ్ వార్ అగెన్స్ట్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. వీళ్ళల్లో ఒక్కొక్క పని చేశాడు, ఒకటి గన్స్ తెచ్చాడు, ఒకడేమో ఆ బాంబులు తెచ్చాడు, ఒకడు ఆ ఫోటోలన్నీ తీసుకొచ్చాడు ఎక్కడెక్కడ పెట్టాలని, అవన్నీ అనమాట. సో వాళ్ళ కాన్స్పిరసీని ప్రూవ్ చేస్తున్నాయి. నేను ఊరికే ఫోటో తీసానని గోవాకు పోయి అంటే కుదరదు, వాడు అక్కడైతే పెట్టడానికి ప్లాన్ చేసినట్టు వీటిల్లో ఇంటర్లింక్తో తెలుస్తుంది అనమాట. 11 కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్, ఇది చదివి నాకు చెప్తాను. వెన్ ఫ్యాక్ట్స్ నాట్ అదర్వైజ్ రెలవెంట్ బికమ్ రెలవెంట్. మామూలుగా ఫ్యాక్ట్స్ నాట్ రెలవెంట్ కానీ రెలవెంట్, ఇది ఇంతకుముందు కూడా డిస్కస్ చేసాము. ఒకటి ఢిల్లీలో ఒక ఎగ్జామ్ రాయడానికి, ఇప్పుడు నేను కూడా ఏఐబి ఎగ్జామ్ ఢిల్లీలోనే రాశాను, ఏదో ఎగ్జామ్ రాయడానికి ఢిల్లీకి పోయి ఉంటాడు, ఢిల్లీలో రాశాడు. ఆయన ఢిల్లీకి పోయి రాస్తే మనకేం పట్టింది, మన కేసుకి ఏం సంబంధం లేదు. కానీ ఆ నేరం అతను చేశాడని అన్నారు, అక్కడ ఎలిబి క్రియేట్ అయిందనమాట. ఎలిబి వస్తుంది సెక్షన్ 11లో, సెక్షన్ 6లో రెస్గెస్ట్ అంటారు, సెక్షన్ 11లో ఎలిబి వస్తుంది. ఆ రెండు గుర్తుపెట్టుకోండి. ఎలిబికి ఏ సెక్షన్ అని అడిగితే 11 వస్తుంది. ఫ్యాక్ట్స్ నాట్ అదర్వైజ్ రిలవెంట్ ఆర్ రిలవెంట్, మామూలుగా రిలవెంట్ కాదు కానీ ఇప్పుడు రిలవెంట్ అది, ఎందుకంటే అతను వేరే దగ్గర ఉన్నాడు. సో వీళ్ళ ప్రిజంప్షన్ తప్పు. ఇఫ్ దే ఆర్ ఇన్కన్సిస్టెంట్ విత్ ఎనీ ఫ్యాక్ట్ ఇన్ ఇష్యూ ఆర్ రిలవెంట్ ఫ్యాక్ట్, వాళ్ళు అనుకున్న ఫ్యాక్ట్ ఇన్ ఇష్యూ ఆర్ రిలవెంట్ ఫ్యాక్ట్లో ముందు ప్రీవియస్ సెక్షన్స్లో చెప్పినట్టు అనుకున్నారు కానీ అతను అక్కడ లేడు. సో అతను అక్కడ లేడు కాబట్టి అతనికి యాక్చువల్గా డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ లేదు. 2, if by themselves or in connection with other facts they make the existence or non-existence of any fact in issue or relevant fact highly probable or improbable. అప్పుడు ఆయన ఢిల్లీలో ఉన్న ఆయన ఇక్కడ వచ్చి ఈ నేరం చేశాడంటే అదే టైంలో హైలీ ఇంప్రాబబుల్ అనమాట. ఫ్లైట్లో వచ్చినా కానీ చేసి వెళ్ళిపోలేడు. సో హైలీ ఇంప్రాబబుల్ అనమాట. సో అది ఇక్కడ చెప్పారు ఇల్లస్ట్రేషన్. ద క్వశ్చన్ ఇస్ వెదర్ ఏ కమిటెడ్ ఏ క్రైమ్ అట్ కలకట్టా. 11
The question is whether A committed a crime at Calcutta on a certain day. The fact that on that day A was at Lahore is relevant. కలకత్తా ఎటుపక్క ఉంది, ఈస్టర్న్ సైడ్ ఉంది. లాహోర్ ఎటుపక్క ఉంది, వెస్టర్న్ సైడ్ ఉంది. అప్పుడు కంబైన్ ఇండియాకి రాశారు లాహోర్ అని, కంబైన్ ఇండియాలోనే ఉంది లాహోర్. సో లాహోర్ నుంచి కలకత్తాకి ఆ రోజుల్లో ఒక ఫ్లైట్ ఉన్న లేక ట్రైన్లో వెళ్ళాలంటే ఒక 2 రోజులైనా పడుతుంది అప్పుడు ఉన్న ట్రైన్ స్పీడ్కి. సో అతను అదే టైంలో చేయడం ఇంపాసిబుల్. సో అది రిలవెంట్ ఫ్యాక్ట్, వెళ్ళిపోయి ఉందన్నమాట అతనికి కలకత్తాలో ఉన్నట్టు అట్లా. ద క్వశ్చన్ ఈజ్ వెదర్ ఏ కమిటెడ్ ఏ క్రైమ్. The circumstances are such that the crime must have been committed either by A, B, or C or D. Every fact which shows that the crime could have been committed by no one else and that it was not committed by either B, C or D is relevant. ABCD నలుగురిలోనే అతను ఉన్నాడు ఆ రోజంతా, ఆ నలుగురిలో ఎవరో ఒకరు చేశారు ఆ క్రైమ్ అనేది వస్తుంది. వాళ్ళలో ఒక ఇద్దరికి వెళ్ళిపోయి ఉంది అనుకోండి, అప్పుడు మిగతా ఇద్దరు ఎవరో చేశారు అనేది ఒక కంక్లూజన్ వస్తుంది అనమాట. అది రిలవెంట్ ఫ్యాక్ట్ అవుతుంది. తర్వాత 12 ఇన్ సూట్స్ ఫర్ డ్యామేజెస్ ఫ్యాక్ట్స్ టెండింగ్ టు ఎనేబుల్ కోర్టు టు డిటర్మిన్ అమౌంట్ ఆర్ రిలవెంట్. కొన్ని ఫ్యాక్ట్స్ ఉంటాయి, ఎంత కాంపెన్సేషన్ కట్టాలి. ఒక ఆయన కాంపెన్సేషన్ వేసి నేను 100 కోట్ల కాంపెన్సేషన్ వేసాను పరువు నష్టం అంటాడు. ఇంకొక ఆయన నేను ₹1,00,00,000 వేసాను అంటాడు. ఇంకొక ఆయన 10 లక్షలకి వేసాను అంటాడు. అది ఎట్లా డిసైడ్ చేయాలి కోర్టు? ఓకే, అందుకని ఏంటంటే అప్పుడు ఆ ఫ్యాక్ట్స్ రిలవెంట్ అవుతాయి. ఎట్లా ఫ్యాక్ట్స్ వస్తాయి? ఇన్ సూట్స్ ఇన్ విచ్ డ్యామేజెస్ ఆర్ క్లెయిమ్డ్, ఎనీ ఫ్యాక్ట్ విచ్ విల్ ఎనేబుల్ ద కోర్ట్ టు డిటర్మిన్ ద అమౌంట్ ఆఫ్ డ్యామేజెస్ విచ్ ఆట్ టు బి అవార్డెడ్ ఇస్ రిలవెంట్. అప్పుడు ఆయన పరువు నష్టం అంటే ఆయన పరువు ఎంత ఉంది, పరువు కొలమానం ఏంటి, అతనికి గుడ్ విల్ ఎంత ఉంది సొసైటీలో, దాన్ని బట్టి వాళ్ళు వెయ్యి చేస్తారు. అట్లాగే మన ఇల్లు ఉంది, ఓకే, వాడు రోడ్ వైడింగ్లో వచ్చేసి కొట్టేసి వెళ్ళిపోయాడు. మనది ఎన్ని అంతస్తుల బిల్డింగ్, దాంట్లో ఇంటీరియర్ ఎంత, అది ఆల్రెడీ కట్టి ఎన్ని ఏళ్ళు అయింది, అది ఆల్రెడీ కూలిపోయాడు సిద్ధంగా ఉంది, ఇప్పుడే కొత్తగా కట్టి రెడీగా ఆక్యుపై ఉంది, కొట్టేసి వెళ్ళిపోయాడు రోడ్ వైడింగ్లో. అట్లాంటివన్నీ వస్తాయి. అప్పుడు డ్యామేజ్ పే చేయాల్సి వస్తుంది. అప్పుడు ఆ ఫ్యాక్ట్స్ అన్ని తీసుకోవాల్సి వస్తుంది కోర్టు. ఓకే, 13 ఫ్యాక్ట్స్ రిలవెంట్ when రైట్ ఆర్ కస్టమ్ ఈజ్ ఇన్ క్వశ్చన్. కొన్నిసార్లు రైట్ కస్టమ్, ఇప్పుడు మనం చూస్తుంటాం హైదరాబాద్లో కూడా చార్మినార్ కింద భాగ్యలక్ష్మి గుడి ఉందండి, మేము ఏదో పూజ చేసుకుంటా ఉంటారు, అది కష్టం అని చెప్తారు. ఇలా అంటే మాకు ఇక్కడ యూజ్మెంట్ వాటిలో రైట్స్ ఉంటాయి. ఆ యూజ్మెంట్ రైట్స్ ఎలా ఉంటాయంటే, ఎవరిదాన్ని మామిడి తోట ఉంటుంది, అక్కడ కొన్ని ఫ్యామిలీల వాళ్ళు పోయి ఆ మామిడికాయలు కోసుకొచ్చుకుంటా ఉంటారు. వాళ్ళకి అక్కడ ఫస్ట్లో ఈజ్మెంట్ క్రియేట్ అయి ఉంటుంది. ఎప్పుడంటే ఆ తోట ఇప్పుడు ఫస్ట్లో వేసినప్పుడు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు పని చేస్తుంటారు, సరే మీకు ఎన్ని కాయలు కావాలో అన్ని కోసుకోండి అని వాళ్ళతో అప్పుడేదో అగ్రిమెంట్ ఈజ్మెంట్ ఇచ్చుంటారు ఫస్ట్లో. ఎందుకంటే వాళ్ళ రాళ్ళు రప్పలు ఉన్న దాన్ని తోటలాగా డెవలప్ చేశారు కూలి వాళ్ళంతా. సో వాళ్ళకి ఒక అడిషనల్గా వాళ్ళ ఓనర్, ఫస్ట్ ఓనర్ ఇచ్చి ఉండొచ్చు. వాళ్ళ తరతరాలుగా వాళ్ళు క్యారీ అవుతూ ఉంటుంది. సో అక్కడ ఆ ఏరియాలో ఉన్న వాళ్ళు వాళ్ళ తోటలో మామిడికాయలు కోసుకోవచ్చు సీజన్లో, వాళ్ళు ఎన్ని తింటారో అన్ని పోయి తినొచ్చు. అదొక రైట్ ఇచ్చి ఉండొచ్చు. అదొక రైట్ కానీ కష్టం కానీ ఉంటుంది. అట్లనే కొన్ని కస్టమ్స్ ఉంటాయి. ఎనీ ట్రాన్సాక్షన్ బై విచ్ ద రైట్ ఆర్ కస్టమ్ ఇన్ క్వశ్చన్ వాజ్. కొన్ని ట్రాన్సాక్షన్స్ వాళ్ళ రైట్ కానీ కస్టము క్రియేట్ అవుతుంది, ఇలాంటి క్లెయిమ్ చేస్తారు, ఇలాంటి మోడిఫై అవుతుంది, రికగ్నైజ్ అవుతుంది, అసర్టెడ్ ఆర్ డినైడ్ అవుతుంది. ఓకే, మనం గాంధర్ వివాహం అని చూస్తాం, ఇద్దరు దండలు వేసుకుంటే పెళ్ళి అయినట్టు. సో అదొక ట్రాన్సాక్షన్ అనమాట. సో ఒక రైట్ క్రియేట్ అయింది, కపుల్గా ఫామ్ అయిపోయారు. అటువంటి కష్టం ఉన్నప్పుడు ఓకే. మన తలాక్ ఉంది, అదొక కష్టం అనమాట. ఆ రైట్ పోయింది ఆమెకి, హస్బెండ్గా అతన్ని ఇంకా క్లెయిమ్ చేయలేదు. అంటే ట్రిపుల్ తలాక్ కోర్టు క్యాన్సిల్ చేసే వరకు, మామూలు తలాకులు ఇప్పటికి కూడా ఉన్నాయి కదా, సింగిల్ తలాక్ చెప్పొచ్చు. వాళ్ళ 3 నెలల్లో 3 సార్లు తలాక్ చెప్తే ఆ తలాక్ అయిపోయినట్టే. ఇంతకుముందు ట్రిపుల్ తలాక్ అంటే స్మార్ట్లో చెప్పేవాళ్ళు. సో ఆ తలాక్ వల్ల ఒక రైట్ పోయినట్టు, ఆమెకి హస్బెండ్గా అతన్ని క్లెయిమ్ చేయలేదన్నమాట. ఇతనికి కూడా అతన్ని వైఫ్గా ఆమెని క్లెయిమ్ చేయలేడు, రైట్ పోయింది. అది ఒక కష్టంగానే ఉంటుంది. పర్టికులర్ ఇన్స్టెన్సెస్ ఇన్ విచ్ ద రైట్ ఆర్ కస్టమ్ వాజ్ క్లెయిమ్డ్, రికగ్నైజ్డ్ ఆర్ ఎక్సర్సైజ్డ్, వాళ్ళు రైట్ ఎక్సర్సైజ్ చేసుకున్నారు, క్లెయిమ్ చేసుకున్నారు. ఆర్ ఇన్ విచ్ ఇట్స్ ఎక్సర్సైజ్ వాజ్ డిస్ప్యూటెడ్, అసర్టెడ్ ఆర్ డిపార్టెడ్ ఫ్రమ్. అప్పుడు ట్రిపుల్ తలాక్ని డిస్ప్యూట్ చేశారు కొందరు. అప్పుడు అది నిజంగా ఉందా, ఎప్పటి నుంచి ఉంది, ప్రపంచంలో ముస్లిమ్స్ అంతా ట్రిపుల్ తలాక్ పాటిస్తున్నారా, కొన్ని దేశాల్లోనే పాటిస్తున్నారా, అవన్నీ అప్పుడు కోర్టు పరిశీలిస్తుంది అనమాట. ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఇచ్చారు.
అంటే ట్రిపుల్ తలాక్ అన్నది ఇక్కడ ఎగ్జాంపుల్లో లేదు, జస్ట్ గుర్తొచ్చింది ఏదో చెప్పాను. ద క్వశ్చన్ ఈజ్ వెదర్ ఏ హ్యాస్ రైట్ టు ఫిషరీ రైట్స్ ఉంటాయి కొంతమందికి చెరువుల్లో. ఏ డీడ్ కన్ఫరింగ్ ద ఫిషరీ ఆన్ ఏస్ యాన్సెస్టర్స్, ఇందాక చెప్పాను కదా మామిడి తోటలాగే ఇది ఫిషరీ రైట్స్. ఓకే, ఫ్యాక్ట్స్ షోయింగ్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ స్టేట్ ఆఫ్ మైండ్ ఆర్ ఆ బాడీ ఆర్ బాడీలీ ఫీలింగ్. మూడు థింగ్స్ ఉంటాయి. మైండ్ కండిషన్, మైండ్ స్టేట్ ఒకటి ఉంటుంది, బాడీ కండిషన్ ఉంటుంది. బాడీ కండిషన్ ఏంటంటే అతను కుంటుతూ నడుస్తుంటాడు, ఎందుకో తొక్కాడు, ఒక ముళ్ళు మీద తొక్కాడు, కుంటుతూ నడుస్తుండొచ్చు. ఇలా అంటే రోడ్డు బాగలేదు, ఎక్కడో రాయి గుచ్చుకునేది, స్టోన్ గుచ్చుకున్నది, నడుస్తూ ఉంటాడు. ఇలాంటి బాడీలీ ఫీలింగ్ ఉంటుంది. అతనికి ఏం తెలియదు, ఏదో తాగాడు, వాళ్ళు ఇచ్చారు డ్రింక్, సమ్ కడుపు నొప్పి అలా ఉంది, సమ్ అనీజినెస్ ఉంది. సో మూడు థింగ్స్ ఉన్నాయి. స్టేట్ ఆఫ్ మైండ్, అది బాడీ బాగానే ఉంది కానీ మైండ్ తల దిమ్మెక్కేసింది. ఓకే, అది స్టేట్ ఆఫ్ మైండ్. బాడీ కండిషను, మైండ్ బాగానే ఉంది, బాడీలో వేరే ఫీలింగ్ లేదు, బాడీ ఒక యాక్షన్ ఉంది, కుంటడం అట్లాగా, బాడీలో ఫీలింగ్ ఉంది, పెయిన్. మూడు రకాలు. ఫ్యాక్ట్స్ షోయింగ్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఎనీ స్టేట్ ఆఫ్ మైండ్ సచ్ యాజ్ ఇంటెన్షన్, నాలెడ్జ్, గుడ్ ఫెయిత్, నెగ్లిజెన్స్, ర్యాష్నెస్, ఇల్ విల్ ఆర్ గుడ్ విల్, ఇవన్నీ మెన్సరియాలో వస్తాయి. ఇంటెన్షన్ అంటే మెన్సరియా, నాలెడ్జ్ అంటే మెన్సరియా. మీరు పోతా ఉన్నారు, మీరు ఒక 5వ అంతస్తులో బిల్డింగ్లో ఉన్నారు, మీ ఏదో ఒక చిన్న చెత్త కుండీ ఉంది, ఆ చెత్త బయట వేశారు, ఆ కిందకు పోయి ఎవరో ఒకరు గబక్కన వెహికల్ వాళ్ళు వస్తే వాళ్ళ పైన పడుతుంది. మీకు నాలెడ్జ్ ఉంది, అది పైన ఎవడో ఒకటి పైన పడద్ది, మీరు బురద నీళ్ళు పోసారు. సో ఎవరి మీద దారిని ఎవరిని గబక్కన బండిలో అట్టు వస్తే వాళ్ళ పైన పడతాయి, మీకు ఆ నాలెడ్జ్ ఉంది, ఆయన చేశారు, అప్పుడు మెన్సరియా ఉన్నట్టే మీకు. గుడ్ ఫెయిత్, కొన్ని గుడ్ ఫెయిత్తో చేస్తాం. ఎవరో సమస్యలు పడిపోయింటాడు, ఆయన్ని తీసుకెళ్తారు యాక్సిడెంట్లో హాస్పిటల్కి, అంటే ఆయన ఆర్గాన్లు తీసేసుకుందామని కాదు, అతనికి ట్రీట్మెంట్ ఇప్పిద్దామని గుడ్ ఫెయిత్తో తీసుకెళ్తారు అనుకుంటాం. అది గుడ్ ఫెయిత్తో తీసుకెళ్ళినట్టు, అతను అన్కాన్షియస్గా ఉన్నాడు, కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయారని చెప్పడానికి లేదు. అట్లాగే నెగ్లిజెన్స్ ఉంటుంది. నెగ్లిజెన్స్, ర్యాష్నెస్, నెగ్లిజెన్స్ అంటే ఇప్పుడు ఫుడ్ ఉంది, హాస్టల్లో వండుతారు, మూతలు పెట్టాలి, మూతలు పెట్టకుండా లోపల కొన్ని హాస్టల్స్లో పంచలు వసారాలు ఉంటాయి, వాటిలో పైన పాములు బల్లులు కూడా తిరుగుతుంటాయి, మూత పెట్టలేదు, దాంట్లో వచ్చి బల్లో పాము పడుతుంది. ఓకే, ఇంకో ర్యాష్నెస్, డ్రైవింగ్ చేస్తున్నాడు, రోడ్డు హెవీ ట్రాఫిక్ రోడ్డు, స్పీడ్ లిమిట్స్ కూడా పెట్టున్నాయి, అయినా నెగ్లెక్ట్ చేసి మనం వెళ్ళి అడుగుతారు, మన ఎమ్మెల్యే వెనకాల రోజు తిరుగుతుంటామని రాశిగా పోతాడు, అప్పుడు ఎవరికొవరికి యాక్సిడెంట్ అవుద్ది. ఇలాంటి ఇల్విల్, వాడిని మోసం చేయాలి, నష్టపరచాలి అనేది ఇల్విల్ అనమాట. తర్వాత గుడ్ విల్, కొన్ని గుడ్ విల్తోనే పనులు చేస్తాం. ఇప్పుడు మన ముందు అది నేనే ఒక బ్యాంక్ ఆప్షన్లో ఒక ప్రాపర్టీ వచ్చింది, అది వాళ్ళకి చూపించాము, జస్ట్ ఇలా వచ్చింది, మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్ చూపించాము, వాళ్ళు దాన్ని బిడ్డింగ్ చేశారు, వెళ్ళారు, అది మళ్ళీ వాళ్ళు కోర్టుకి వెళ్ళారు ఆ ఓనరు, అది ఇప్పుడు 7 ఏళ్ళు నడిచింది, వాళ్ళు ఇప్పుడు నన్ను క్లెయిమ్ చేస్తున్నారు అనమాట. మనం గుడ్ విల్తోనే వాళ్ళకి చూపించాం, మనమేమి కమిషన్ క్లెయిమ్ చేయలేదు. వాళ్ళు ఫస్ట్ నుంచే కేసు వేశారు, 7 సంవత్సరాలు కేసు అంటే వాళ్ళు కేసు వేసిన ఫస్ట్ నెలలో డ్రాప్ చేసుకోవచ్చు, 2వ నెల డ్రాప్ చేయొచ్చు, 3వ నెల కూడా వీళ్ళు వెనక్కి రావచ్చు, కానీ 7 సంవత్సరాలు కేసు నడిచారు. ఇప్పుడు వాళ్ళకి రాలా ప్రాపర్టీ, ఇప్పుడు నన్ను బ్లేమ్ చేస్తున్నారు అనమాట. సో మనం గుడ్ విల్తో అక్కడ ఇచ్చాం వాళ్ళకి. సో అక్కడ గుడ్ విల్ ఉందా లేదా చూడాలి, మనం వాళ్ళు మోసం చేయాలని ఏం లేదు, ఎందుకంటే బ్యాంకుకి వచ్చే ఆదాయం లేదు, ఎవరికి వచ్చే ఆదాయం ఏం లేదు, అది బ్యాంక్ ప్రాపర్టీ కదా. సో ఎవరికి వచ్చిన ఆదాయం ఏం లేదు, సో వాళ్ళకి అది బెనిఫిట్ అవుతుందని మనం సజెస్ట్ చేసాము, అది వాళ్ళు బ్యాక్ స్టెప్ వేసుకోలేదు, అలా కంటిన్యూగా 7 సంవత్సరాలు దాంతో ఫైట్ చేశారు, ఇప్పుడు ఓడిపోయింది. అట్లా. ఎక్స్ప్లెనేషన్ 1, ఏ ఫ్యాక్ట్ రిలవెంట్ as showing the existence of a relevant state of mind must show that the state of mind exists. ఆ మైండ్ స్టేట్ ఆఫ్ మైండ్ ఉంటే ఎట్లా మేము ఒక థర్మామీటర్ లాంటిది పెట్టి చూస్తాం ఆ స్టేట్ ఆఫ్ మైండ్ అని, వాళ్ళ యాక్షన్స్తోనే తెలుస్తుంది స్టేట్ ఆఫ్ మైండ్. నాట్ జనరలీ బట్ ఇన్ రెఫరెన్స్ టు ద పర్టికులర్ మ్యాటర్ ఇన్ క్వశ్చన్. ఆ పర్టికులర్ మ్యాటర్ ఇన్ క్వశ్చన్ తో రిలేటెడ్గా ఉండాలి, వాళ్ళ యాక్షన్స్ రిలేటెడ్గా ఎగ్జాంపుల్స్లో తెలుస్తుంది. But whereupon the trial of a person accused of an offense, the previous commission by the accused of an offense is relevant within the meaning of the section. The previous conviction of such person shall also be a relevant fact. Previous conviction అంటే ఒక రిలవెంట్ ఫ్యాక్ట్, ఎందుకంటే ఆల్రెడీ రిపీటెడ్ అఫెండర్స్కి ఎక్స్ట్రా పనిష్మెంట్లు ఉన్నాయి బోనస్లుగా, సో అది కూడా ఒక రిలవెంట్ ఫ్యాక్ట్ అవుతుంది. ఫ్యాక్ట్ షోయింగ్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ద సంథింగ్. ఇప్పుడు ఇలస్ట్రేషన్ చూద్దాం. ఏ ఈజ్ అక్యూజ్డ్ ఆఫ్ రిసీవింగ్ స్టోలన్ గుడ్స్ knowing them to be stolen. అవి దొంగ సొత్తు అని వీడికి తెలుసు, తీసుకున్నాడు. ఇట్ ఈస్ ప్రూవ్డ్ దట్ హీ వాజ్ ఇన్ పొసెషన్ ఆఫ్ పర్టికులర్ స్టోలన్ ఆర్టికల్. అది వాడి స్టేట్ ఆఫ్ మైండ్, వాడు బ్యాడ్ ఇంటెన్షన్తో తీసుకున్నాడు. ఓకే. బి,
ఏ ఈజ్ అక్యూజ్డ్ ఆఫ్ ఫ్రాడ్యులెంట్లీ డెలివరింగ్ టు అనదర్ పర్సన్ ఏ కౌంటర్ ఫీట్ కాయిన్. వీడికి తెలుసు ఆ దొంగ నోట్ అని, వీడికి ఎట్టా వచ్చింది, ఇప్పుడు దాన్ని వదిలించుకోవాలి, బాగా ఐడియా వేసి బాగా క్రౌడెడ్ బిజినెస్ సెంటర్లో పోయి దాన్ని ఎక్స్చేంజ్ చేయాలని చూస్తున్నాడు. సో అతనికి ఒక ఇల్ విల్ ఉంది, బ్యాడ్ ఇంటెన్షన్ ఉంది, మ్యాన్సరియా ఉంది. ఓకే, సి ఏ సూస్ బి ఫర్ డ్యామేజెస్ డన్ బై ఎ డాగ్ ఆఫ్ బీస్ విచ్ బీ న్యూ టు బి అ ఫెరోషియస్. బీ దగ్గర ఒక డాగ్ ఉంది, ఆ గేట్ తీసేసాడు, ఆ దారిన పోయే వాళ్ళని అందరి మీద అరుస్తూ ఉంటుంది, ఇతను ఎంజాయ్ చేస్తూ ఉంటాడు వరండాలో కూర్చొని. ఒకసారి ఆ గేట్ తీసుంది, ఆ ఏముందిలే అని ఇతను రీసెంట్గా ఉన్నాడు, గేట్లోంచి బయట కుక్క వెళ్ళి ఎవరిన కరిసేసింది. వీడికి తెలుసు వాళ్ళ కుక్క ఫెరోషియస్, దారిన పోయే వాళ్ళ మీద అరుస్తుందని. గేట్ ఎవరో ఆ పని వాళ్ళు వచ్చారు, వేయడం మర్చిపోయారు, వెళ్ళేటప్పుడు ఈ కుక్క అక్కడే ఉంది, వీడు చూశాడు, తలుపు వేయలేదు. వేయినప్పుడు ఆ షేట్ ఆఫ్ మైండ్ వస్తుంది, నెగ్లిజెన్స్ అన్నమాట. ఓకే, తర్వాత అట్లా ఒక్కొక్క స్టేట్ ఆఫ్ థింగ్స్కి వీటికి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఏ ఈజ్ అక్యూజ్డ్ ఆఫ్ డిఫేమింగ్ బి బై పబ్లిషింగ్ అన్ ఇంపిటేషన్ ఇంటెండెడ్ టు హార్మ్ ద రెప్యుటేషన్ ఆఫ్ బి. రెప్యుటేషన్ ఆఫ్ బి రెప్యుటేషన్ స్పాయిల్ చేశాడు, ఒక మాట అన్నాడు, ఏదో చేశాడు. ద ఫ్యాక్ట్ ఆఫ్ ప్రీవియస్ పబ్లికేషన్స్ బై ఏ రెస్పెక్టింగ్ బి షోయింగ్ ఇల్ విల్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ఏ టువార్డ్స్ బి ఈజ్ రెలవెంట్. లేదండి నేను అలా అనలేదండి, ఆ ఉద్దేశంతో అనలేదండి అంటాడు. ఇప్పుడు మనం చూసాం, వేరే అతను ఒక అమరావతి క్యాపిటల్ మీద ఒక కామెంట్ చేశాడని అతను అరెస్ట్ చేశారు కొంతమంది జర్నలిస్టుల్ని. లేదంటే నేను ఆ ఉద్దేశంతో అనలేదండి, నేను మామూలుగా అన్నానండి, ఏదో పేపర్లో వచ్చింది అన్నారు. అప్పుడు వీళ్ళు ఇంతకుముందు కూడా అలానే అన్నారా అమరావతి మీద అనేది ఒక రిలవెంట్ ఫ్యాక్ట్ అవుతుంది అనమాట. అప్పుడు వాళ్ళ ఇంటెన్షన్ ఉద్దేశపూర్వకంగానే అన్నారని వస్తుంది. లేదు అంతకుముందు వాళ్ళు బాగానే అన్నారు, ఏదో పొరపాటు నోరు జారారు, ఏదో పేపర్ పబ్లికేషన్ అంటే అప్పుడు ప్రీవియస్గా వాళ్ళు ఎలా యాక్ట్ చేశారు, ప్రీవియస్ అకేషన్స్లో వాళ్ళ ప్రీవియస్ ఎస్ఎస్లో కానీ, ప్రీవియస్ మీటింగ్స్లో కానీ, ప్రీవియస్ ఎయిరింగ్ ఆఫ్ షోస్లో కానీ ఎలా చేశారని ఒక రిలవెంట్ ఫ్యాక్ట్ అవుతుంది. ఇట్లా ఇంకా మిగతా ఎగ్జాంపుల్స్ మీరు చూడండి, చాలా ఉన్నాయి దీంట్లో. 15 ఫ్యాక్ట్స్ బేరింగ్ ఆన్ క్వశ్చన్ వెదర్ యాక్ట్ వాజ్ యాక్సిడెంటల్ ఆర్ ఇంటెన్షనల్. అది యాక్సిడెంటల్గా జరిగిందా ఇంటెన్షనల్గా, దీని మీద కూడా చాలా కేసులాస్ ఉన్నాయి. ఏదో ఫైర్ అవుతుంది గోడౌన్లో, యాక్సిడెంట్ అవుతుంది, సరకంతా కాలిపోతుంది, రైస్ అంతా కాలిపోతుంది, అప్పుడు వాళ్ళకి నష్టపరిహారం వస్తుంది ఒక ఆయనకి. మళ్ళీ ఒక 2 ఏళ్ల తర్వాత మళ్ళీ ఆయన ఎక్కడో గోడౌన్ అద్దెకి తీసుకుంటాడు, మళ్ళీ ఆ గోడౌన్ యాక్సిడెంట్ అవుతుంది, సరకంతా కాలిపోతుంది, మళ్ళీ నష్టపరిహారానికి క్లెయిమ్ చేస్తాడు, మళ్ళీ 3వసారి కూడా అవుతుంది సేమ్ యాక్సిడెంట్ సిమిలర్గా ఇంకో 2 ఏళ్ళకి. అప్పుడు ఇవన్నీ మామూలుగా అయితే 1-2 యాక్సిడెంట్లు అనుకుంటాం, కానీ ఇప్పుడు ఇది యాక్సిడెంటల్ కాదు, ఒక ప్యాటర్న్లో రిపీట్ అవుతుంది అని అబ్జర్వ్ చేస్తారు. ఒక కేసులా కూడా ఉంది, ఒక అతను ఒక వైఫ్ని మ్యారేజ్ చేసుకుంటాడు ఫారిన్ కంట్రీస్లో, ఆమె బాత్ టబ్లో చచ్చిపోయి ఉంటారు. మళ్ళీ ఇంకొక ఆమెను మ్యారేజ్ చేసుకుంటాడు, ఆమె చచ్చిపోయాక ఇంకో 2 ఏళ్ళకి, తర్వాత వైఫ్ కూడా బాత్ టబ్లో చచ్చిపోయి ఉంటుంది. తర్వాత ఇంకొక మళ్ళీ కొద్ది రోజులకి ఇంకొక ఆమెను చేసుకుంటాడు, ఆమె కూడా బాత్ టబ్లో చచ్చిపోయి ఉంటుంది. ఇవన్నీ వీడు ముగ్గురు వైపులు చేసుకుంటే ముగ్గురు బాత్రూంలో చచ్చిపోయారు, అదే సర్కమ్స్టెన్స్, అదే స్టైల్. సో అది యాక్సిడెంట్ అనుకుంటామా, ఇంటెన్షనల్గా అనుకుంటామా అనేది ఒక రెలవెంట్ ఫ్యాక్ట్ వస్తుంది ఈ 15లో. ఇక్కడ చూడండి, ఏ ఈజ్ అక్యూజ్డ్ ఆఫ్ బర్నింగ్ డౌన్ ఈజ్ హౌస్ ఇన్ ఆర్డర్ టు అబ్టైన్ మనీ ఫర్ విచ్ ఈజ్ ఇన్ష్యూర్డ్. ఇందాక చెప్పాను ఎగ్జాంపుల్. ద ఫ్యాక్ట్ దట్ ఏ లివ్డ్ ఇన్ సెవరల్ హౌసెస్ సక్సెస్ఫుల్లీ ఈచ్ ఆఫ్ విచ్ ఈజ్ ఇన్ష్యూర్డ్ అండ్ గాట్ మనీ. ప్రీవియస్ హౌస్లు కూడా తగలబెట్టాడు, డబ్బులు తెచ్చుకున్నాడు, ఇప్పుడు కూడా తగలబెట్టాడు, డబ్బులు తెచ్చుకుంటున్నాడు. ఏ ఈజ్ ఎంప్లాయిడ్ టు రిసీవ్ మనీ ఫ్రమ్ డెటర్స్ ఆఫ్ బి. అట్లనే ఇంకా ఇవన్నీ ఎగ్జాంపుల్స్ వస్తాయి. ఇట్ ఈస్ ఏస్ డ్యూటీ టు మేక్ ఎంట్రీస్ ఇన్ ఎ బుక్ షోయింగ్ ద అమౌంట్స్ రిసీవ్డ్ బై హిమ్. హీ మేక్స్ అన్ ఎంట్రీ షోయింగ్ దట్ ఆన్ ఎ పర్టికులర్ అకేషన్ హీ రిసీవ్డ్ లెస్ దాన్ హీ రియలీ డిడ్ రిసీవ్. ఒక ఆయన దగ్గర గుమస్తా ఉన్నాడు, ఆయనకు వచ్చే మనీ అంతా అక్కడ ఎంటర్ చేస్తున్నారు, ఎవరెవరు అప్పులు ఇవ్వాలా అని అక్కడంతా రాస్తున్నాడు. అతనికి చాలా డబ్బులు వస్తాయి, రెంట్స్ వేరే మనీలంతా వస్తుంటాయి. ఆ రాసేటప్పుడు ఏంటంటే అందరి దగ్గర తీసుకున్నాడు, ఎంట్రీ చేశాడు. ఒక ఆయన 10,000 ఇచ్చాడు, ఆయన ఒక 0 తగ్గించి 1000 రాసేసుకున్నాడు, 9,000 జోబులో వేసేసాడు. ఓనర్కి లెక్క అదే చూపించాడు, ఆయన అంతే ఇచ్చాడు. ఎప్పుడో వీళ్ళు ఒక 6 నెలల తర్వాత లెక్కలు చూసుకుంటే నేను అప్పుడు 10,000 ఇచ్చానంటాడు, ఈయన లేదంటాడు. ఇదేం చేశాడు, ఆ కార్బన్ పేపర్ పెట్టి రాస్తారు కదా, ఒరిజినల్ డూప్లికేట్ ఉంటాయి, అతనికి ఇచ్చిన దాంట్లో ఏమో 1000 వేసాడు, కింద కార్బన్ తీసేసాడు. 1000 వేసాక తర్వాత ఆయనకి మాత్రం 10,000 వేసి ఇచ్చాడు, కింద కార్బన్లో 1000 పడి ఉంది. అట్లా కొంతమంది ఆఫీసుల్లో పనిచేసే వాళ్ళు డూప్లికేట్ రిసీట్ బుక్లు కూడా మెయింటైన్ చేస్తుంటారు ఓనర్లకు తెలియకుండా. డబ్బులు కట్టినోడికి ఏమో రసీదు ఇస్తారు బ్రహ్మాండంగా, ఆ ఓనర్కి ఏమో ఆ రికార్డు పోదు, వీటి దగ్గర ఇంకొక ఎక్స్ట్రా రసీదు బుక్ ఉంటుంది అనమాట.
కొన్ని ఇస్తూ ఉంటాడు, వీడి ఓన్గా ప్రింట్ చేయించేసుకొని. అలాంటివన్నీ ఇంటెన్షన్లో వస్తాయన్నమాట. అది యాక్సిడెంట్గా ఇప్పుడు సున్నా ఒక పొరపాటున మర్చిపోయాడు, ఇందాక చెప్పిన ఫస్ట్ ఎగ్జాంపుల్లో కావాలని చేశాడా, అది రిపీటెడ్గా 2-3 సార్లు చేశాడు అనుకోండి, ఉద్దేశపూర్వకంగా చేసినట్టు కార్బన్ తీసేసి అక్కడ రాశాడు అనమాట. 16, ఎగ్జిస్టెన్స్ ఆఫ్ కోర్స్ ఆఫ్ బిజినెస్ వెన్ రిలవెంట్. When there is a question whether a particular act was done, the existence of any course of business according to which it naturally would have been done is a relevant fact. Course of business. కొన్ని బిజినెస్ కోర్సెస్లో కొన్ని డిఫైన్ చేయకపోయినా కొన్ని అలా నడిచిపోతుంటాయి. ఓకే, మనం పోయి సిటీ బస్ ఎక్కుతాం, కండక్టర్ని అడిగి ఎక్కుతామా? మనం పోయి బస్సు ఉంటే రన్నింగ్లో కూడా పోయి ఎక్కేస్తాం. తర్వాత కండక్టర్ వచ్చి చేంజ్ తీసుకుంటాడు. కొన్ని బస్సుల్లో తమిళనాడు లాంటి దగ్గర కండక్టర్ ఎడమన్నాడు ఎత్తుక్కొని మనం పోయి టికెట్ తీసుకోవాలి. కొన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లాంటి బస్సుల్లో వాళ్ళే వచ్చి టికెట్ ఇచ్చేసి పోతుంటారు. ఓకే, ఇంకా ప్రైవేట్ బస్సుల్లో రకరకాలుగా ఉంటుంది. సో ఆ ట్రాన్సాక్షన్ స్టైల్ ఆఫ్ బిజినెస్ అక్కడ ఎలా నడుస్తుంది అట్లా. మనం ఆంధ్రాలో కండక్టర్ వచ్చి టికెట్ ఇస్తాడని, తమిళనాడు లేకుంటే వాడు టికెట్లెస్ ట్రావెలర్గా కన్సిడర్ చేస్తాడు. అక్కడ కోర్స్ ఆఫ్ బిజినెస్ యాక్టివిటీ అలా ఉంది. మనం పోయి కండక్టర్ దగ్గర తీసుకోవాలి. ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఉంటుంది. ద క్వశ్చన్ ఈజ్ వెదర్ ఎ పర్టికులర్ లెటర్ వాజ్ డిస్పాచ్. ఒక లెటర్ డిస్పాచ్ అయిందా లేదా. ద ఫ్యాక్ట్ దట్ ఇట్ వాజ్ ద ఆర్డినరీ కోర్స్ ఆఫ్ బిజినెస్ ఫర్ ఆల్ లెటర్స్ పుట్ ఇన్ ఎ సర్టన్ ప్లేస్ టు బి క్యారీడ్ టు ద పోస్ట్ అండ్ దట్ పర్టికులర్ లెటర్ వాజ్ పుట్ ఇన్ దట్ ప్లేస్ ఆర్ రిలవెంట్. మనం లెటర్ పంపించామా లేదా అంటే మనం పోస్ట్ ఆఫీస్లో ఇచ్చాము, ప్రూఫ్ ఉంది, సర్టిఫికేట్ ఆఫ్ పోస్టింగ్ ఉంది, అది ఎండ్లో ఉండొచ్చు, వెళ్ళకపోయి ఉండొచ్చు, అది రిలవెంట్ ఫ్యాక్ట్ అవుతుంది. ద క్వశ్చన్ ఈస్ వెదర్ ఏ పర్టికులర్ లెటర్ రీచ్డ్ ఏ. ద ఫ్యాక్ట్ దట్ ఇట్ వాజ్ పోస్టెడ్ ఇన్ డ్యూ కోర్స్ అండ్ వాజ్ నాట్ రిటర్న్డ్ త్రూ ద డెడ్ లెటర్ ఆఫీస్ ఆర్ రిలవెంట్. అది మనకు రిటర్న్ రాలా. డెడ్ లెటర్ ఆఫీస్ అంటే వాళ్ళు అందుబాటు రిసీవ్ కానీ బ్యాక్ పంపిస్తారు. ఓకే, అది మనకు వెనక్కి రాలేదు కాబట్టి అది అందినట్టే భావిస్తాం. ఎగ్జిస్టెన్స్ ఆఫ్ కోర్స్ ఆఫ్ బిజినెస్ వెన్ రిలవెంట్. అంతే కదా, పోస్ట్ ఆఫీస్లో ఇస్తే ఆయనకి వెళ్ళినట్టే అనుకుంటాం. కొన్ని షాప్స్ ఉంటాయి, ఆ షాప్స్లో చిన్న చిన్న బంకులు, కిళ్ళీ షాప్స్ ఉంటాయి. అక్కడ ఇలాంటి బిస్కెట్లు అయినా పెట్టుంటారు, బడ్డీ కొట్లు అట్లా అన్నీ అలాంటి తీసుంటారు వాళ్ళు. ప్యాకెట్లు అన్ని హల్దీరామ్ ప్యాకెట్స్ లాంటి లేసు అట్లా. ఆ పిల్లలు పోయి 2 ప్యాకెట్లు చించుకుంటారు. ఓకే, చించుకున్నాక అవి సంచిలో వేసుకొని డబ్బులు ఇస్తారు. అవునా, జనరల్గా ఇలాంటి తినేసి అక్కడే తినేసి తర్వాత డబ్బులు ఇస్తారు. వాడు రెగ్యులర్గా వచ్చేవాడంటే వాడు పోయి చించుకోగానే వాడు థెఫ్ట్ చేసాడంటావా. అది కోర్స్ ఆఫ్ బిజినెస్. వాళ్ళు అలా తీసుకోవడం అక్కడ అలవాటు అయిపోయింది ఆ షాప్లో. సో చించుకుంటారు, తింటారు, తిన్నాక ఇస్తారు, ఇలాంటి సంచులో వేసుకున్నాక ఇస్తారు. అది కోర్స్ ఆఫ్ బిజినెస్ అనమాట. అది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ కోర్స్ ఆఫ్ బిజినెస్ వెన్ రిలవెంట్. అప్పుడు రిలవెంట్ అవుద్ది. నువ్వు వాడు సంచులో వేసుకోగానే నువ్వు థెఫ్ట్ చేసేసావని వీడు కేసు పెట్టాడు అనుకోండి, అది చల్లదు. కోర్స్ ఆఫ్ బిజినెస్లో ఉందా లేదా చూస్తారు. ఓకే, 17, అడ్మిషన్ డిఫైన్డ్. మనం బట్టల షాప్ వెళ్ళాము, మనం సంచి ఎత్తుకెళ్ళాము, మన సంచిలో వేసేసుకున్నాం అనుకోండి, అప్పుడు థెఫ్ట్ కింద వస్తుంది. సో అక్కడ కోర్స్ ఆఫ్ బిజినెస్ వాళ్ళు ఎలా ఫాలో అవుతారో ట్రాన్సాక్షన్స్ అలానే వెళ్ళాలి. అప్పుడు దానికి వేరియస్ డిఫరెంట్గా వెళ్తే అప్పుడు దాన్ని వైలేట్ చేసినట్టు వస్తుంది. అడ్మిషన్స్ డిఫైన్డ్. ఇక్కడ అడ్మిషన్స్ దాకా వచ్చాం. ఈ 16 సెక్షన్స్ ఉన్నాయి కదా, 5 to 16 చాలా ఇంపార్టెంట్. ఇదే ఫౌండేషన్ ఎవిడెన్స్ యాక్ట్కి. వాట్ ఆర్ రిలవెంట్ ఫ్యాక్ట్స్, వాట్ ఆర్ నాట్ రిలవెంట్. ఇది దీంట్లో ఉన్న అన్ని ఎగ్జాంపుల్స్ చదివితేనే మీకు ఇది అర్థమవుతుంది. ఎవ్రీ ఎగ్జాంపుల్ మీకు ఎగ్జాంపుల్స్లో కూడా, ఎగ్జామ్లో కూడా ఈ ఎగ్జాంపుల్స్ యాజ్ ఇట్ ఈజ్ కూడా పించేస్తారు. సో మ్యాక్సిమం ఎగ్జాంపుల్స్ చదువుకోండి 16 వరకు, అప్పుడే ఆ సెక్షన్ అర్థమవుతుంది పోయే కొద్ది. నెక్స్ట్ అడ్మిషన్స్. అడ్మిషన్కి కన్ఫెషన్కి ఏంటంటే, అడ్మిషన్లో ఒక థింగ్ జనరల్గా సివిల్ కేసెస్లోనే ఉంటుంది అడ్మిషన్. ఒక థింగ్ జరిగినట్టు ఒప్పుకోవడం, కన్ఫెషన్లో నేరం చేసినట్టు ఒప్పుకోవడం. అడ్మిషన్ అనే దాంట్లో అది మనకు సంబంధించి ఉండొచ్చు, వేరే వాడికి సంబంధించి ఉంటుంది. కన్ఫెషన్ మాత్రం మనకు సంబంధించే ఉంటుంది. వేరే వాడు పొడిచాడని చెప్పి మనం చెప్తే అది కన్ఫెషన్ కాదు, అది అడ్మిషన్ అవుతుంది. ఓకే, అండ్ అడ్మిషన్ ఈజ్ అ స్టేట్మెంట్, ఓరల్ ఆర్ డాక్యుమెంటరీ ఆర్ కంటైన్డ్ ఇన్ ఎలక్ట్రానిక్ ఫామ్. ఓరల్గా అడ్మిషన్ చేయొచ్చు, డాక్యుమెంటరీగా చేయొచ్చు, ఇంక్లూడింగ్ ఎలక్ట్రానిక్ మెయిల్ ద్వారా కూడా చేయొచ్చు. విచ్ సజెస్ట్ ఎనీ ఇన్ఫరెన్స్ యాజ్ టు ఎనీ ఫ్యాక్ట్ ఇన్ ఇష్యూ ఆర్ రిలవెంట్ ఫ్యాక్ట్. ఒక ఫ్యాక్ట్ ఇన్ ఇష్యూ కానీ రిలవెంట్ ఫ్యాక్ట్ కానీ విచ్ ఈజ్ మేడ్ బై ఎనీ పర్సన్స్ అండ్ అండర్ ద సర్కమ్స్టెన్సెస్ హీరిన్ ఆఫ్టర్ మెన్షన్. ఈ కింద ఇచ్చారు ఈ రకంగా అడ్మిషన్స్లో ఏమేమి అడ్మిషన్స్ కింద వస్తాయని, అవన్నీ రిలవెంట్ అవుతాయి అడ్మిషన్స్గా. 18, అడ్మిషన్ బై పార్టీ టు ప్రొసీడింగ్
ఒక పార్టీకి ప్రొసీడింగ్ ఉన్న మనమే ప్లెయింట్ వేసాం, మనం పార్టీ టు ప్రొసీడింగ్, మనం ఒకటి చెప్పాం, అంటే రిటర్న్ స్టేట్మెంట్ వేసాడు డిఫెండెంట్, అతను ఒకటి చెప్పాడు, అతను కూడా పార్టీ టు ప్రొసీడింగ్, అతను ఒక మాట చెప్పాడు, చెప్పాక ఇప్పుడు ఇతను ఒక చెక్ వేసాడు, చెక్ వేసాక అతను ఏదో అడ్మిషన్ చెప్పాడు, పొరపాటున ఏదో చెప్పేశాడు, తర్వాత మళ్ళీ బ్యాక్ వెళ్ళడానికి లేదు, అది అడ్మిషన్ కింద లెక్క అవుతుంది. ఇలాంటి వాళ్ళ ఏజెంట్స్ ఉంటారు, ఏజెంట్ అంటే ఎవరు, జనరల్గా కేసెస్లో అడ్వకేట్స్ కూడా ఉంటారు, ఇలాంటి వాళ్ళ స్టాఫ్ కూడా ఉంటారు, వాళ్ళు చెప్పినా కానీ అది అడ్మిషన్ కిందే వస్తుంది. స్టేట్మెంట్స్ మేడ్ బై ఎ పార్టీ టు ఎ ప్రొసీడింగ్ ఆర్ బై అన్ ఏజెంట్ టు సచ్ పార్టీ హూమ్ ద కోర్ట్ రిగార్డ్స్. ఏజెంట్ ఎవరుంటే పవర్ ఆఫ్ అటార్నీ తీసుకున్న ఏజెంట్స్ ఉంటారు, కొంతమంది అమెరికాలో ఉంటే ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్న రిలేటివ్స్ ఏజెంట్ కాబట్టి కూడా ప్రొసీడింగ్స్ చేస్తుంటారు, అట్లాగే అడ్వకేట్ కూడా ఆ పార్టీకి ఏజెంట్గా ఉంటారు. whom the court regards as agent under the circumstances of the case as expressly or impliedly authorized by him to make them as admissions. సో అతను వాళ్ళ ఏజెంట్స్ చెప్పినా అతనే చెప్పినా ఈ అడ్మిషన్స్ కింద వస్తాయి. ఇక్కడ ఏమేమి ఉన్నాయో చూడండి, కింద ఇచ్చారు ఇవన్నీ. బై సూటర్ ఇన్ రిప్రజెంటేటివ్ క్యారెక్టర్, స్టేట్మెంట్స్ మేడ్ బై పార్టీస్ టు సూట్స్ సూయింగ్ ఆర్ సూడ్ ఇన్ ఎ రిప్రజెంటేటివ్ క్యారెక్టర్ ఆర్ నాట్ అడ్మిషన్స్ unless they were made while the party making them held that character. Statements made by party interested in subject matter, persons who have any proprietary or pecuniary interest in the subject matter of the proceeding and who make the statement in their character of persons so interested are admissions. Next 2. అంటే ఇప్పుడు నలుగురు బ్రదర్స్ ఉన్నారు, ఒక బ్రదర్ ఒప్పుకున్నాడు ఏదో ఒక విషయం, పలానా గట్టు అంటే మేము వాడుకుంటున్నాము, ఆ గట్టు వాళ్ళదేను, ఇలాంటి పలానా గడ్డివామ ఏరియా ఉంది కదా, మా గడ్డివామ పెట్టుకునే స్థలం మాది కాదు వాళ్ళదే, మేము ఊరికే రిక్వెస్ట్ చేసి పెట్టుకున్నాం అన్నారు. మిగతా వాళ్ళు ఒప్పుకోవట్లేదు, వాళ్ళల్లో ఇతను ఇంట్రెస్టెడ్ పర్సనే, వస్తే ఇతను కూడా వాటా వస్తుంది కదా, అతను చెప్పడం అడ్మిషన్ అవుతుంది, పార్టీ టు ఏ సూట్ అనమాట. 2. బై పర్సన్ ఫ్రమ్ హూమ్ ఇంట్రెస్ట్ డిరైవ్డ్. ఫస్ట్ ఏమో పార్టీ ఇంట్రెస్టెడ్ ఇన్ సబ్జెక్ట్ మ్యాటర్, అతనికి కూడా అది కాదంటే ఇతను కూడా నష్టపోతాడు, అది ఒప్పుకుంటే ఇతను నష్టపోతాడు, కాదంటే బెనిఫిట్ పొందుతాడు, ఆయన ఒప్పుకున్నాడు అనమాట నిజాయితీగా, అప్పుడు అది అడ్మిషన్ అవుతుంది. 2. బై పర్సన్ ఫ్రమ్ హూమ్ ఇంట్రెస్ట్ డిరైవ్డ్, పర్సన్స్ ఫ్రమ్ హూమ్ ద పార్టీస్ టు ద సూట్ హ్యావ్ డిరైవ్డ్ their interest in the subject matter of the suit are admissions if they are made during the continuance of the interest of the persons making the statements. కొంతమందికి పార్టీ టు ద సూట్ ఉండదు, కానీ వాళ్ళు వారసులు అలాంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇంట్రెస్ట్ డిరైవ్ అవుతుంది, వాళ్ళు ఒప్పుకున్నా కానీ దే ఆర్ మేడ్ డ్యూరింగ్ ద కంటిన్యూన్స్ ఆఫ్ ద ఇంట్రెస్ట్, వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ ఉన్న పీరియడ్లో చేస్తే అవి కూడా అడ్మిషన్స్ అవుతాయి. మళ్ళీ ఇక్కడ పైన ద సూటర్ అండ్ రిప్రజెంటేటివ్ క్యారెక్టర్, స్టేట్మెంట్స్ మేడ్ బై పార్టీస్ టు ది సూట్ సూయింగ్ ఆర్ సూట్ ఇన్ ఏ రిప్రజెంటేటివ్ క్యారెక్టర్ ఆర్ నాట్ అడ్మిషన్స్. రిప్రజెంటేటివ్ క్యారెక్టర్లో ఎలా ఉంటుందని, మైనర్ తరపున ఒక ఆయన గార్డియన్ ఉంటాడు, ఈజ్ నాట్ దట్ రియల్ పర్సన్, మైనర్ కాబట్టి అలా ఉంటే ఒక మైండ్ మతి స్థిమితం లేని పర్సన్స్ తరపున ఒకతను రిప్రజెంటేటివ్ క్యారెక్టర్లో ఉంటాడు, ఇతను పోయి ఆ అబ్బాయికి ఆస్తి కాదండి అదంతా ఈ పక్కింటి అయింది అని చెప్పాడు అనుకోండి, అప్పుడు ఆ అబ్బాయికి చెందాల్సిన ఆస్తి అంతా ఆ పక్కనోడికి వెళ్ళిపోతుంది కదా, అతను చెప్పిన అడ్మిషన్స్ కాదు, అన్లెస్ దే ఆర్ కరెక్ట్, అన్లెస్ దే వర్ మేడ్ వైల్ ద పార్టీ మేకింగ్ దెమ్ హెల్డ్ దట్ క్యారెక్టర్. ఓకే, ఇది ఒకసారి మళ్ళీ రీచెక్ చేద్దాము ఈ అడ్మిషన్స్. నెక్స్ట్ 19. అడ్మిషన్స్ బై పర్సన్స్, ఇంకా వేరే దగ్గర కూడా చూస్తాను. 19 సెక్షన్ 18. టైప్స్ ఆఫ్ అడ్మిషన్స్, 3 రకాల అడ్మిషన్స్ ఉంటాయి, ఫార్మల్ అడ్మిషన్స్, ఇన్ఫార్మల్ అడ్మిషన్స్ అండ్ అడ్మిషన్స్ బై కాండక్ట్. ఫార్మల్ అడ్మిషన్స్ అంటే కోర్టు ముందు లాంటి మ్యాజిస్ట్రేట్ ముందు 164 స్టేట్మెంట్ అలా ఇస్తాం కదా, అవి ఫార్మల్ అడ్మిషన్స్, ఇలాంటి ఓత్ మీద ఇస్తాం, ఇలాంటి అఫిడవిట్లో ఇస్తాం, అవన్నీ ఫార్మల్ అడ్మిషన్స్. ఇన్ఫార్మల్ అడ్మిషన్స్ అంటే ఫ్రెండ్ ముందు పార్టీల్లో అలాంటి గొప్పలకి ఏదో చెప్పేస్తాం, నేనే వాడి స్థలం అంతా కబ్జా చేసేసాను గొప్పగా చెప్పుకుంటాడు, ఇలాంటి ఏదో ఎగ్జామ్ పేపర్ నేనే కాపీ కొట్టేసాను, పేపర్ నేనే లీక్ చేశాను అని చెప్పుకుంటాడు, అవి ఇన్ఫార్మల్ అడ్మిషన్స్, అవి జ్యుడిషియల్గా రికగ్నిషన్ తక్కువ ఉంటుంది అట్లాంటి అడ్మిషన్స్కి. తర్వాత అడ్మిషన్ బై కాండక్ట్ ఉంటుంది, వాడు వెర్బల్గా ఏమి చెప్పడు, కానీ వాళ్ళ యొక్క హ్యూమన్ కాండక్ట్ తోటే కొన్ని రకాల అడ్మిషన్ చేస్తారు, అవి తర్వాత వస్తాయి. అడ్మిషన్స్ బై పర్సన్స్ హూస్ పొజిషన్ మస్ట్ బి ప్రూవ్డ్ యాజ్ అగైన్స్ పార్టీ టు ద సూట్.
ఓకే 18 అడ్మిషన్స్ 18 ఏమొచ్చింది మనకి అడ్మిషన్స్ బై పార్టీ టు ప్రొసీడింగ్ ఆర్ ఈజ్ ఏజెంట్ పార్టీ టు ద ప్రొసీడింగ్ an agent or party suing or sued as representative character when they held that character party interested in subject matter ఓకే ఈ రిప్రజెంటేటివ్ క్యారెక్టర్ అతను కూడా కొంత డౌట్ఫుల్ అది అతను వీళ్ళు ఒక ఇల్లు చేస్తే మళ్ళీ అడ్మిషన్ చెల్లదు అడ్మిషన్స్ బై పర్సన్స్ హూస్ పొజిషన్ ఆర్ లైబిలిటీ ఈజ్ ఇన్ ఇష్యూ 19 illustration చూద్దాం A undertakes to collect rent for B sues A for not collecting rent due from C to B A denies that rent was due from C to B A అనేవాడు దగ్గర ఒక గుమస్తా ఉన్నాడు ఏ అండర్టేక్స్ టు కలెక్ట్ రెంట్స్ ఫర్ బి అనేవాడి దగ్గర ఏ అనే గుమస్తా ఉన్నాడు బి అనేవాడు ఏని సూ చేశాడు ఎలా అంటే పెనాల్టీ వేసాడు ఫర్ నాట్ కలెక్టింగ్ రెంట్ సి నుంచి రెంట్ తీసుకోమని వీడేం చెప్తాడంటే సి ఇవ్వాల్సిన బాకీ లేదు అంతా ఇచ్చేసాడని చెప్తున్నాడు ఏ స్టేట్మెంట్ బై సి దట్ హీ ఓడ్ బి రెంట్ ఈజ్ అన్ అడ్మిషన్ అప్పుడు సి అనేవాడు ఏమన్నా లేదంటే నేను ఇవ్వాలండి ఆ అబ్బాయి గుర్తు లేదని చెప్పాడు అనుకోండి and is a relevant fact as against A. If A denies that C did owe rent to B, అప్పుడు A వాడు C అనేవాడు ఒప్పుకుంటే ఒప్పుకున్నట్టే లెక్క admissions by persons whose position must be proved as against party to the suit. If A denies that C did not owe rent to B, A ఇవ్వాల్సిన పని లేదన్నా C చెప్తే C ఇవ్వాల్సినట్టే వస్తుంది 20 admissions by persons expressly referred to by party to the suit. Okay. Admissions by persons expressly referred to party to the suit. Statements made by persons to whom a party to the suit has expressly referred for information in reference to a matter in dispute or admissions. The question is whether a horse sold by A to B is sound. A says to B, go and ask C. C knows all about it. C statement is an admission. మనం ఇప్పుడు హార్స్ వదిలేసి కార్ అంటే ఇప్పుడు ఎవడో సెకండ్ హ్యాండ్ కార్ కొన్నాడు ఆ కారే సరిగా పనిచేయట్లేదు ఏదో నేమ్స్ ఎక్కి ఒక డబ్బా కార్ కొన్నాడు ఉంటే ఎట్టా దానికి ఇంటి ముందు పెట్టుకోవడానికి నాకు కూడా కారు ఉందని ఎట్టా ఇతను ఆ చిన్న టౌను కార్ ఏం పెద్ద వాడు బైక్లో తిరుగుతుంటాడు ఆ కార్ ఎవడో డ్యామేజ్ చేసాడు రోడ్డు బయట పెట్టుంటే కొట్టేసిపోయాడు ఆ నేరో సందుల్లో అప్పుడు నాకు ఈ కారు చాలా బాగుంది అద్భుతం అది ఇది దానికి 1,00,000 కొనుంటాడు ఇప్పుడు 5 లక్షలు కాంపెన్సేషన్ అడుగుతున్నాడు పాత కారు అప్పుడు అడిగితే నాకు ఈయన అమ్మాడండి పోయి ఆయన అడగండి అన్నాడు ఆయన పోయి అడిగితే నేను 1,00,000కే అమ్మానండి అంటాడు అమ్మినప్పుడు దాని వాల్యూ ఎంత 1,00,000 బిలో ఉంటుంది ఓకే అటు వేరే వాడికి రెఫర్ చేయమన్నప్పుడు వాడు చెప్తే ఇంకా అదే కరెక్ట్ అవుతుంది అడ్మిషన్స్ బై పర్సన్స్ ఎక్స్ప్రెస్లీ రెఫర్ చేసాడు అదర్ పర్సన్ని ఫస్ట్ ఓనర్ని అప్పుడు అది అడ్మిషన్ అయిపోతుంది ఓకే 21 ప్రూఫ్ ఆఫ్ అడ్మిషన్ అగెన్స్ట్ పర్సన్స్ మేకింగ్ దెమ్ అండ్ బై ఆర్ ఆన్ దర్ బిహాఫ్ Admissions are relevant and may be proved as against the persons who makes them. ఇప్పుడు ఒక ఆయన ఏదో అడ్మిషన్ చేశాడు పలానా పొలం పలానా సుబ్బారావుకి చెందింది అని అప్పుడు అప్పారావు వచ్చేసి ఆయన పలానా సుబ్బారావుది అంటే ఆయన చెప్తున్నంత మాత్రాన ఈయనకి రాకుండా పోదు కదా వాడెవడో చెప్తే నా పొలం ఎట్ట పోద్ది అంటాడు సంబంధం లేని వ్యక్తి ఎవడైనా దాని పోయే దాని కూడా చెప్పొచ్చు ఇది ఇంది కాదు ఆయనదని అది అడ్మిషన్ కింద రాదు ఓకే ఆర్ హిజ్ రిప్రజెంటేటివ్ ఇన్ ఇంట్రెస్ట్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండాలి దాంట్లో బట్ దే కెనాట్ బి ప్రూవ్డ్ బై ఆర్ ఆన్ బిహాఫ్ ద పర్సన్ హూ మేక్స్ దెమ్ ఆర్ బై హిజ్ రిప్రజెంటేటివ్ ఇంట్రెస్ట్ ఎక్సెప్ట్ ఇన్ ద ఫాలోయింగ్ కేసెస్ కొన్ని ఎగ్జామ్షన్స్ ఇచ్చారు an admission may be proved by or on behalf of the person making it when it is of such a nature that if the person making it were dead it would be relevant as between third person under section 32 అడ్మిషన్ చేసిన పర్సన్ చనిపోయినప్పుడు మళ్ళీ 32 కింద ఎవిడెన్స్ యాక్ట్ కింద వస్తుంది దాన్ని ఏమంటారు మరణ వాంగ్మూలం అంటారు యాక్చువల్గా 32 ఈజ్ నాట్ మరణ వాంగ్మూలం మనం అనుకున్న మరణ వాంగ్మూలం కాదు 32 వెళ్ళినప్పుడు చూద్దాము ఇలిస్ట్రేషన్ చూసాక పైకి వెళ్దాం ద క్వశ్చన్ బిట్వీన్ ఏ అండ్ బి ఈజ్ వెదర్ ద సర్టెన్ డీడ్ ఈజ్ ఆర్ నాట్ ఈజ్ ఫోర్జ్డ్ ఒక డీడ్ ఉంది అది ఫోర్జ్డ్ డీడా ఒరిజినల్ డీడా ఏ అఫర్మ్స్ దట్ ఇట్ ఈస్ జెన్యూన్ బి ఏమో ఇది ఫోర్జ్డ్ అంటున్నాడు ఏ మే ప్రూవ్ a statement by B that the deed is genuine and B may prove a statement by A that deed is forged but A cannot prove a statement by himself that the deed is genuine opposite వాడితో ప్రూవ్ చేయించాలి
మనం అనుకున్నట్టు అప్పుడు ఆ స్టాండ్ నిలుస్తుంది. మన అంతటా మనం గొప్పగా ఇది మంచిదంటే కుదరదు. ఓకే, బి, ఏ కెప్టెన్ ఆఫ్ ద షిప్ ఈస్ ట్రైడ్ ఫర్ కాస్టింగ్ హర్ అవే. ఒక షిప్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోయాడు దూరంగా. ఎవిడెన్స్ ఈస్ గివెన్ టు షో దట్ ద షిప్ వాస్ టేకన్ అవుట్ ఆఫ్ హర్ ప్రాపర్ కోర్స్. అది ఒక వెళ్ళాల్సిన రూట్లోనే ఒక షిప్ని తీసుకెళ్ళాలి. మనం ఓలాలో వాటిలో కూడా చూస్తుంటాం, మనకి ఒక రూట్ మ్యాప్ వస్తుంది. మనం వెళ్ళాల్సిన డెస్టినేషన్లో కాకుండా వాడు వేరే రూట్లో తీసుకెళ్తా ఉన్నాడు అనుకోండి, అప్పుడు వాళ్ళు కూడా యాక్షన్ తీసుకుంటారు. పర్టికులర్గా నైట్ టైము అండ్ లేడీ ప్యాసింజర్స్ అలాంటి వాడు ఉన్నప్పుడు వాడు ఏ రూట్లో తీసుకెళ్లాలో వాళ్ళు మ్యాప్లో ఇస్తారు, ఆ రూటే తీసుకెళ్ళాలి. అంటే షిప్స్కి కూడా పాత రోజుల్లో, ఈవెన్ ఇప్పుడు కూడా వాళ్ళు ఈవెన్ ఫ్లైట్స్కి కూడా ఉంటుంది ఈ రూట్లో వెళ్ళాలని. ఆయన ఇష్టం వచ్చినట్టు ఫ్లైట్ ఆకాశంలో ఉన్నాను నేను ఎట్టైనా తిప్పుతానంటే కుదరదు సినిమాల్లో లాగా. వాళ్ళకి ఇచ్చిన ప్రిస్క్రైబ్డ్ రూట్లోనే అది తీసుకెళ్ళాలి. ఎవిడెన్స్ ఈస్ గివెన్ టు షో దట్ ద షిప్ వాస్ టేకన్ అవుట్ ఆఫ్ హర్ ప్రాపర్ కోర్స్. డిఫైన్డ్ కోర్స్ నుంచి పక్కకి వెళ్ళాడు. A produces a book kept up by him in the ordinary course of his business, showing observations alleged to have been taken by him from day to day. వాడు అక్కడ కోఆర్డినేట్స్ అన్ని రాస్తున్నాడు, ఎక్కడున్నాం ఏమిటని. ఇంతకుముందు పాత రోజుల్లో కొన్ని అబ్జర్వేషన్స్, ఫిజికల్ అబ్జర్వేషన్స్తో రాసుకునేవాళ్ళు. వాడు క్లియర్గా తెలుస్తుంది వాడు రాసుకునే రూట్ రాంగ్, వేరే రూట్లో వెళ్తున్నట్టు. ఓకే, సి, ఏ ఈజ్ అక్యూజ్డ్ ఆఫ్ ఎ క్రైమ్ కమిటెడ్ బై హిమ్ అట్ కలకటా. He produces a letter written by himself and dated at Lahore on that day and bearing the Lahore postmark of that day. The statement in the date in the letter is admissible because if he ever did, it would be admissible under section 32. వీడేం చేశాడు, వీడి నేను లాహోర్లో ఉన్నానని చూపించాడు. ఒక లెటర్ ఉంది, వేరే వీడికే సెల్ఫ్ పోస్ట్ చేసుకున్నాడు, పోస్టల్ స్టాంప్ ఉంది. అక్కడి నుంచి ఎక్కడికో వీళ్ళ ఇంటికి పంపించుకున్నాడు, అది ప్రూఫ్ అవుతుంది. అట్లా కొన్ని ఉన్నాయి అడ్మిషన్స్. 22, when oral admissions as to contents of documents are relevant. ఇప్పుడు 21లో ఇంకేమన్నాయి, మే బి ప్రూవ్డ్ అగెన్స్ట్ పర్సన్ హూ మేక్స్ దెమ్ రిప్రజెంటేటివ్ ఇంట్రెస్ట్ బట్ కెనాట్ బి ప్రూవ్డ్ పర్సన్ హూ మేక్స్ దెమ్ అనర్హం. మన కోసం మనంగా ప్రూవ్ చేసుకోలేం, మనకు అగెనిస్ట్గా మనం ప్రూవ్ చేసుకోవచ్చు. అలాగా when oral admissions as to contents of documents are relevant. ఒక డాక్యుమెంట్ ఉంది, దాని కంటెంట్స్ ఫలానా థింగ్ ఉంది అని చెప్తాం. మన విల్లులో చూస్తాం, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో కూడా. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం ఒక ఆయన విల్లు రాశాడు, మీరంతా విట్నెస్లు పెట్టారు, 2-3 విట్నెస్లు పెట్టినప్పుడు ఆ విట్నెస్ లోపల కంటెంట్ అంతా చూడాలా, అవసరం లేదా? ఆయన బిల్లులో ఏమి రాశాడు, వీలునామాలో ఏమి రాశాడు, ఎవరికి ఏమి రాశాడు, ఎంత రాశాడు, ఆయన్ని వాళ్ళు చూడాలా, చూడకుండా సంతకం పెట్టొచ్చా? విల్లు రాసిన వాళ్ళు, విల్లు విట్నెస్ చేసిన వాళ్ళు, అటెస్టర్స్ అంటారు వాళ్ళు. అటెస్ట్ చేసిన వాళ్ళు రాస్తే చూడవసరం లేదు సార్. ఏమండి, బతికుండగానే రాశాడంటే అది వీళ్ళకి చెప్పాల్సిన అవసరమే లేదుగా అసలు. ఒక నిమిషం సౌండ్ పెడతాను. కాదు సార్, ఇప్పుడు ఆయన బతికుండగానే రాశాడంటే వీళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు కదా, ఆయన ఇష్ట ప్రకారం రాస్తారు కదా. వీడి సాక్షులు పెట్టారు కదా మరి చివరిలో, సాక్షి సంతకాలు. సాక్షి సంతకాలు వేరే వాళ్ళు పెడతారు కదా. సాక్షులు ఎవరు పెట్టారో సాక్షుల్ని అడుగుతాం కదా రేపు కోర్టుకు పిలిచినప్పుడు. బాబు నువ్వు లోపల ఏమి రాసావు చూసావా అని అంటారు కదా, ఎవరికి ఎంత రాశాడు నీకు తెలుసా అంటారు కదా. సాక్షి సంతకాలు ఊరికే కాదు పెట్టేది తమాష్కి. అతను చచ్చిపోయాక ఆ విల్లు ఆయన రాయలేదని ఎవరన్నా అంటే వాళ్ళ వారసులు ఎవరైనా ఆయన రాశాడని చెప్పి పిలవడానికే సాక్షులు పెడతారు. అందుకని మీరు కూడా ఎప్పుడైనా విల్స్ అలాంటి డ్రాఫ్ట్ చేసి ఇచ్చినప్పుడు కొన్ని పాయింట్స్ గుర్తుపెట్టుకోవడం ఏంటంటే, ఆ విల్లు సాక్షులుగా ఉన్న వాళ్ళు యంగ్స్టర్స్గా ఉండేటట్టు చూసుకోవాలి, కొంచెం 30 years ఆ రేంజ్లో ఉన్న వాళ్ళని చూసుకోవాలి. ఆయన అలా రాసి ఆయన 70 ఏళ్ళు అంటే మీరు ఇంకొక ఆయన 75 ఏళ్ళు ఆయన తెచ్చి బిల్లుగా పెడితే ఆయనకంటే ముందు ఈయన పోతాడు. ఓకే, తర్వాత ఆ బిల్లులో కంప్లీట్ అడ్రస్ రాయాలి. వాళ్ళ అడ్రస్ ఇప్పుడైతే ఆధార్ నెంబర్ వచ్చింది కదా, ఆధార్ నెంబర్, పాన్ నెంబర్ కూడా రాస్తే మంచిది. ఇంకా వాళ్ళ ఫోన్ నెంబర్స్ కూడా 2 నంబర్లు కూడా రాయడం మంచిది, ఒక ఫోన్ నెంబర్ కాదు 2 నెంబర్లు రాయడం కూడా మంచిది. ఇంకా కూడా విట్నెస్లు ఈవెన్ 3 విట్నెస్లు కూడా పెట్టుకోవచ్చు, 3 విట్నెస్లు కూడా పెట్టుకోవడం మంచిది. ఆ విట్నెస్లు కంప్లీట్ అడ్రస్ ఉండాలి. నేను ఒక కేసు చూశాను, ఒక విల్లు ఉంది, అంత కరెక్టే, జెన్యూనే, రిజిస్టర్డ్ కూడా అయింది. ఆ విట్నెస్లు ఎవరో తెలియదు, ఊరికే సంతకం గెలికేసి ఉంది. ఆ విట్నెస్ ఎవరో తెలియదు. వాళ్ళ ఫాదర్కి తెలుసు, పిలిచాడు, పెట్టాడు, వీళ్ళకి తెలియదు, పిల్లలకి ఆయన చనిపోయాడు. అర్థమైందా? అందువల్ల ఏంటంటే ఏదో ఒక కెలికేసి సంతకం పెడితే కుదరదు, కంప్లీట్ అడ్రస్ ఉండాలి. ఆ అడ్రస్తో వాళ్ళని ట్రేస్ చేయాలి, వాళ్ళని మళ్ళీ కోర్టుకి పిలుచుకురావాల్సి వస్తుంది. ఒక్క విట్నెస్ అనే వచ్చి చెప్పాలి.
ఆయన మా ముందు రాశాడని. ఇందాక అడిగిన క్వశ్చన్ ఏంటంటే విల్లులో రాసిన కంటెంట్స్ విట్నెస్లకి అవసరం లేదు. ఆయన ఆ విల్లు రాసి, బాబు ఈ విల్లు నేను రాశాను మా పిల్లలకి సంతకం పెట్టాను అడిగితే చాలు. ఆయన ముందే రాసి పెట్టుకొని కూడా ఉండొచ్చు. ఆ వీళ్ళు సంతకం పెడితే చాలు, ఆయన రాసినట్టు వీళ్ళు నమ్మితే చాలు, ఆయన రాసినట్టుగా అంతే. అంటే ఆయన పక్కన 10 మంది ఉండి వాళ్ళే పిలుచుకొచ్చి వాళ్ళ ముందే పిలిచి, బాబు నేను ఈ బిల్లు రాసిన సంతకం పెట్టంటే అప్పుడు డౌట్ఫుల్గా ఉంటుంది. వీళ్ళ ముసలి ఆయన బెదిరించేసి రాసేసుకొని తీసుకొచ్చి వాళ్ళకి సంతకం పెట్టించారని. ఆయన ఒక్కడే సింగిల్గా పిలిచి, బాబు నేను ఈ బిల్లు రాశాను సంతకం పెట్టి విట్నెస్ అంటే అది నమ్మదగినట్టుగా ఉంటుంది అన్నమాట. అది వాళ్ళని పిలిచి అడుగుతారు. కంటెంట్స్ ఆఫ్ ద విల్లు వీళ్ళకి చెప్పాల్సిన పని లేదు, వీళ్ళు చూడాల్సిన పని లేదు. ఆయన రాశాడా లేదా అంతవరకు వాళ్ళు జస్టిఫై చేసుకుంటే చాలు. అది ఓకే. తర్వాత ఓరల్ అడ్మిషన్స్ యాజ్ టు కంటెంట్స్ ఆఫ్ ఎ డాక్యుమెంట్ ఆర్ నాట్ రెలవెంట్. ఆ డాక్యుమెంట్లో నేను ఇదే చూశానండి, ఇలానే రాసింది, ఇప్పుడు చూస్తే ఇట్టుందండి, ఈ డాక్యుమెంట్ అది కాదండి అని చెప్పుకోవడానికి కొంత రెలవెన్సీ లేదు. అన్లెస్ అండ్ అంటిల్ ద పార్టీ ప్రపోజింగ్ టు ప్రూవ్ దెమ్ shows that he is entitled to give secondary evidence of the contents of such document under the rules hereinafter contained, or unless the genuineness of a document produced is in question. అప్పుడు దానికి ఏదైనా సెకండరీ ప్రైమరీ డాక్యుమెంట్లో క్వశ్చన్స్ కంటెంట్ క్వశ్చనబుల్ అయినప్పుడు సెకండరీ డాక్యుమెంట్ ఏదైనా ఇస్తానని చెప్పి అతను చేయొచ్చు. అన్లెస్ అది ఒక ఫ్రాడ్యులెంట్ డాక్యుమెంట్ అనే డౌట్ క్రియేట్ అయితే తప్పితే. 22A, when oral admissions as to contents of electronic records are relevant. ఎలక్ట్రానిక్ రికార్డ్ అంటే ఒక ఈమెయిల్ ఉంది, దాంట్లో ఏదో ఉంది, ఆ మెయిల్లో డిఫమేటరీగా ఉంది అంటారు. ఓరల్ అడ్మిషన్స్ as to the contents of electronic records are not relevant unless the genuineness of the electronic record produced is in question. ఆ మెయిల్ వచ్చింది, ఆ మెయిల్లో సెండర్ నేమ్ ఉంటుంది, పలానా వాళ్ళు పంపారు, పలానా ఎంపీ పంపాడు అని ఉంటుంది, ఆయన పేరు ఉంటుంది, ఆయన ఫోటో కూడా ఉంటుంది. కానీ ఆ మెయిల్ ఆయనదా? ఎవడో ఫేక్ ఆయన ప్రొఫైల్ క్రియేట్ చేసుకుని ఆయన ఫోటోలు నెట్లో ఆడబడితే ఆడ దొరుకుతాయి, పాపులర్ పర్సన్స్వి. ఆయన ఫోటో ప్రొఫైల్ బట్టి ఫేక్ పెట్టి ఇంకోటి తెచ్చుతాడు, ఇంకొక వాడికి ఆపోజిట్ వాడిని, వీళ్ళిద్దరి మధ్యలో గొడవ పెట్టేయడానికి. అప్పుడు అతను పోయి నాకు ఈయన మెయిల్ పెట్టాడంటే అథెంటిసిటీ చెక్ చేయాలి. నిజంగా వచ్చిన ఐడి ఎవడు క్రియేట్ చేశాడు, నిజంగా అతనేనా క్లెయిమ్ చేసిన పర్సన్ అని. మనం ఏ పేరు రాసుకుంటే ఆ పేరు వస్తుంది అక్కడ మెయిల్లో. ఓకే. అప్పుడు డిజిటల్ సిగ్నేచర్తో వచ్చిన మెయిల్ అయితే అప్పుడు కొంతవరకు నమ్మొచ్చు. ఓకే. 23 అడ్మిషన్స్ ఇన్ సివిల్ కేసెస్ అండ్ రెలవెంట్. సివిల్ కేసెస్లో అడ్మిషన్స్ ఎప్పుడు రెలవెంట్ అంటే, ఇన్ సివిల్ కేసెస్ నో అడ్మిషన్ ఈజ్ రెలవెంట్ ఇఫ్ ఇట్ ఈస్ మేడ్ ఐదర్ అపాన్ ఎన్ ఎక్స్ప్రెస్ కండిషన్ దట్ ఎవిడెన్స్ ఆఫ్ ఇట్ ఈస్ నాట్ టు బి గివెన్ ఆర్ అండర్ సర్కమ్స్టెన్సెస్ ఫ్రమ్ విచ్ ద కోర్ట్ కెన్ ఇన్ఫర్ దట్ ద పార్టీస్ అగ్రీడ్ టుగెదర్ దట్ ద ఎవిడెన్స్ ఆఫ్ ఇట్ షుడ్ నాట్ బి గివెన్. Explanation చూద్దాం. Nothing in this section shall be taken to exempt any barrister, pleader, attorney or vakil from giving evidence of any matter of which he may be compelled to give evidence under section 126. 126 కింద ఏముంటుంది? ప్రివిలేజ్డ్ కమ్యూనికేషన్ ఉంటుంది, ప్రొఫెషనల్ కమ్యూనికేషన్. ఓకే. ఆ ప్రివిలేజ్డ్ కమ్యూనికేషన్ ప్రకారం చూసుకోవాలి బ్యారిస్టరు అలాంటి వాళ్ళంత లాయర్లు. ఓకే. ఇప్పుడు మనం ఏ సెక్షన్ ఉన్నాం? సివిల్ కేసెస్లో ఉన్నాం. 23 ఎక్స్ప్రెస్ కండిషన్ ఎవిడెన్స్ ఆఫ్ ఇట్ ఈస్ నాట్ టు బి గివెన్. సివిల్ కేసెస్ no admission is relevant if it is made either upon an express condition that evidence of it is not to be given. ఒక ఎక్స్ప్రెస్ కండిషన్ ఉంది, ఆ ఎవిడెన్స్ ఇవ్వడానికి లేదు అని. ఆమె నేను పోయి ఎవిడెన్స్ ఇచ్చేస్తాను అనడానికి లేదు. ఎక్స్ప్రెస్ కండిషన్ ఏంటి? ఇంతకుముందు చూసాము, 280 days తర్వాత పిల్లవాడు పుట్టాడు, దానికి నేను DNA టెస్ట్ పెడతానంటే కుదరదు, ఎందుకంటే ఆల్రెడీ ఎక్స్ప్రెస్ కండిషన్ ఉంది. అట్లాగే లాయర్లు వచ్చి ఆ క్లయింట్ అగెనిస్ట్గా సాక్ష్యం చెప్పడానికి లేదు. నేను వచ్చి చెప్పేస్తానండి, వాడు వచ్చి నా దగ్గర అంతా ఒప్పుకున్నాడు, నేను కూడా అండి బాగా ట్రాప్లో బాగా బిగించాను, మొత్తం ఒప్పేసుకున్నాడు, ఇదే వీడియో నేను రికార్డ్ చేశాను, ఆడియో కూడా ఉంది అని ఇచ్చినా కానీ, లాయర్ చెప్పినా కానీ అది తీసుకోదు కోర్టు. ఆర్ అండర్ సర్కమ్స్టెన్సెస్ ఫ్రమ్ విచ్ ద కోర్ట్ కెన్ ఇన్ఫర్ దట్ ద పార్టీస్ అగ్రీడ్ టుగెదర్ దట్ ద ఎవిడెన్స్ ఆఫ్ ఇట్ షుడ్ నాట్ బి గివెన్. ఇలాంటి సీక్రెసీ అగ్రిమెంట్స్ ఉంటాయి, ఈ ఎవిడెన్స్ ఇవ్వడానికి లేదు. అట్లా మెయిన్లీ ఈ చార్టెడ్ అకౌంటెంట్స్తో ప్లస్ అడ్వకేట్స్తో, అడ్వకేటే కాదు, అడ్వకేట్, గుమస్తా, ట్రాన్స్లేటర్స్ వీళ్ళంతా ఉంటారు. వీళ్ళెవ్వరు కూడా దాంట్లో
కంటెంట్స్ అన్లెస్ ద క్లయింట్ అగ్రీస్ దే షుడ్ నాట్ రివీల్ ఇన్ కోర్ట్. అవన్నీ ప్రివిలేజ్డ్ కమ్యూనికేషన్లో వస్తాయి. నథింగ్ ఇన్ దిస్ సెక్షన్ షాల్ బి టేకెన్ టు ఎగ్జామ్ట్. నథింగ్ విల్ ఎగ్జామ్ట్ ఎనీ బ్యారిస్టర్ ప్లేడర్. ప్రివిలేజ్డ్ కమ్యూనికేషన్ని ఎగ్జామ్ చేయలేదు ఈ సెక్షన్. ఓకే, అది దాంట్లో ఇచ్చారు. 24 కన్ఫెషన్ కాజ్డ్ బై ఇండ్యూస్మెంట్, థ్రెట్ ఆర్ ప్రామిస్ వెన్ ఇర్రిలవెంట్ ఇన్ క్రిమినల్ ప్రొసీడింగ్. వాడికి ఏదో న్యూస్ చేశాడు, నీకు మా మా పోలీస్ స్టేషన్లోనే వాచ్మెన్గా ఉద్యోగం ఇస్తామరా ఒప్పేసుకో అంటాడు. మేము ఇప్పుడే కొత్త పోలీస్ స్టేషన్ పెట్టాము, ఆ బయట గార్డెనింగ్ చాలా పని ఉంది, కమిషనర్ ఆఫీస్ కట్టాము, నీకు ఏదో స్వీపర్ పని ఏదో ఇస్తాము, ఇండ్యూస్ చేస్తారు ఒప్పుకో అని. ఇలా అంటే భయపెడతారు తెట్టు, నువ్వు ఒప్పుకోపోయినావు అంటే నీ సంగతి చూస్తాము, ఇంట్లో నీ పొలం అంతా ఎట్టా నువ్వు సాగు చేస్తావు చూస్తామని గ్రామాల్లో థ్రెట్ చేస్తుంటారు. ఇలాంటి ఏదో ఒక ప్రామిస్, నువ్వు చెయ్యి, మాకు ఈ పని చెయ్యి, నీకు తర్వాత మేము చూసుకుంటాం, మా లీడర్ గెలుస్తాడు, ఇది ఒప్పేసుకో, ఇలాంటి పలానోడు చేశాడని చెప్పు అని చెప్తారు. ఇవన్నీ ఇర్రిలవెంట్ ఇన్ క్రిమినల్ ప్రొసీడింగ్స్. ఏ కన్ఫెషన్ మేడ్ బై అన్ అక్యూజ్డ్ పర్సన్ ఈజ్ రిలవెంట్ ఇన్ ఏ క్రిమినల్ ప్రొసీడింగ్ ఈజ్ irrelevant if the making of the confession appears to the court to have been caused by any inducement, threat or promise having reference to the charge against the accused person. వాడు చెప్పాడు అనుకోండి, అందువల్ల ఏంటంటే పోలీసులు అడిగినప్పుడు వాళ్ళు ఎట్ట కావాలి అటు చెప్పేసి బయటకు వచ్చాక యాక్చువల్గా ఏం జరిగిందో కూడా చెప్పొచ్చు. వాళ్ళు భయపెట్టారండి, కొట్టారండి, వాళ్ళు కొడతా అన్నారు అందుకే చెప్పేశానని కూడా చెప్పిన కేసులు ఉంటున్నాయి. ప్రొసీడింగ్ ఫ్రమ్ ఏ పర్సన్ ఇన్ అథారిటీ అండ్ సఫిషియంట్. అడిగిన వ్యక్తి ఎవరు, అతనికి అథారిటీ ఉందా లేదా, ఇన్ ద ఒపీనియన్ ఆఫ్ ద కోర్ట్ టు గివ్ ద అక్యూజ్డ్ పర్సన్ గ్రౌండ్స్ విచ్ వుడ్ అపియర్ టు హిమ్ రీజనబుల్ ఫర్ సపోజింగ్ దట్ బై మేకింగ్ ఇట్ would have given any advantage or avoid any evil of a temporal nature in reference to the proceedings against him. లేకుంటే ఏముంది, కొడతారు ఒప్పుకోకపోతే. అందువల్ల ఏదైనా ఒప్పేసుకుంటే అయిపోయి కనీసం తన్నులు తప్పుతాయి, తర్వాత కోర్టులోకి పోయినాక ఏం చెప్పాలో అది చెప్పించుకోవచ్చు. అందువల్ల వాళ్ళు ఒకసారి ఒప్పేసుకుంటారు అనమాట, చేయని నేరానికి కూడా చేసామని ఒప్పేసుకుంటారు, తెల్లగా తెల్ల కూడా సంతకాలు చేసేసి ఇచ్చేస్తూ ఉంటారు. కన్ఫెషన్ టు పోలీస్ ఆఫీసర్ నాట్ టు బి ప్రూవ్డ్, ఇది క్లియర్గా ఇచ్చారు. 24కి ఎక్స్టెన్షన్. ఇక్కడేమో ఇండ్యూస్మెంట్, థ్రెట్ ఆర్ ప్రామిస్ ఉంది, ఇక్కడ ఏమీ లేదు, అయినా కానీ నాట్ టు బి ప్రూవ్డ్. నో కన్ఫెషన్ మేడ్ టు ఏ పోలీస్ ఆఫీసర్ షెల్ బి ప్రూవ్డ్ యాజ్ అగెన్స్ట్ ఎ పర్సన్ అక్యూజ్డ్ ఆఫ్ ఎనీ అఫెన్స్. పోలీసులకి ఇచ్చినటువంటి 161 స్టేట్మెంట్లు అలాంటి వాటిల్లో ఏదైనా అక్యూజ్డ్ పర్సన్ ఏదైనా చెప్పినా కానీ పోలీసులకి చెప్పింది ఏ రకంగానూ నిలవదు. ఓకే, కానీ దాన్ని బట్టి వాళ్ళు ఏదైనా ఫర్దర్ ఎవిడెన్స్ గ్యాదర్ చేసుకుంటే అవి అంతవరకు అది నిలుస్తుంది. అది 26లో చెప్పారు. Confession by accused while in custody of police not to be proved against him. No confession made by any person whilst he is in the custody of police officer unless it be made in the immediate presence of a magistrate shall be proved as against such person. జడ్జి ముందు చెప్పాలి, పక్కన పోలీసులు ఉన్నా పర్వాలేదు, అక్కడ జడ్జి మ్యాజిస్ట్రేట్ ఉంటే మ్యాజిస్ట్రేట్ ముందు చెప్తే అది ప్రూవ్డ్ అవుతుంది 26లో. In this section, magistrate does not include the head of a village discharging magisterial functions etc. or elsewhere unless such headman is a magistrate exercising powers of magistrate. ఇక్కడ మ్యాజిస్ట్రేట్ అంటే మున్సిపల్ని కూడా మ్యాజిస్ట్రేట్లు ఏదో అనేవాళ్ళు, వాళ్ళంతా మ్యాజిస్ట్రేట్లు కాదు. ఓకే, 27 హౌ మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ రిసీవ్డ్ ఫ్రమ్ అక్యూజ్డ్ మే బి ప్రూవ్డ్. మరి అక్యూజ్డ్ ఏదో చెప్తాడు, మరి వాడు చెప్పిన ఇన్ఫర్మేషన్ అంతా వేస్ట్, మరి వాడిని ఏం అడగాల్సిన పని లేదా అంటే ఎంతవరకు ప్రూవ్ చేయొచ్చు అన్నారు. ప్రొవైడెడ్ దట్ when any fact is deposed to as discovered in consequence of information received from a person accused of any offense in the custody of a police officer కస్టడీలో అక్యూజ్డ్ పర్సన్ ఏదో ఒప్పుకున్నాడు, పలానందండి నేను పొడిచానండి, ఆ గొడ్డలు తెచ్చామండి, ఆ గొడ్డలు ఎత్తుకెళ్ళి పలానా ఆ కొండల మధ్య దాచి పెట్టేసాము, ఇలాంటి పలానా నదిలో వేసేసాము అని. అమ్మ నీళ్ళు పోయి ఆ నదిలో వాగులో ఎతకాలి, ఆ గొడ్డలు దొరికితే అప్పుడు ఇదే అండి గొడ్డలు అని చెప్పి చూపిస్తారు. అప్పుడు ఆ వెపన్లో కొన్నిట్లో పేలి ముద్రలు ఉంటాయి, వాటర్ల గీటల్లో పడితే అవి కూడా దొరకవు. ఒకవేళ చెట్ల మధ్య ఏడని పెట్టుంటే కొన్ని మరకలు ఏదైనా దొరుకుతాయి. అప్పుడు అంతవరకు ప్రూఫ్. సో మచ్ ఆఫ్ సచ్ ఇన్ఫర్మేషన్ వెదర్ ఇట్ అమౌంట్స్ టు ఏ కన్ఫెషన్ ఆర్ నాట్ యాజ్ రిలేట్స్ టు డిస్టింక్ట్లీ టు ద ఫ్యాక్ట్ దేర్ బై డిస్కవర్డ్ మే బి ప్రూవ్డ్. ఇలాంటి ఇంకేం చేస్తారు, వాడేం చెప్పడు, ఇలాంటి వాడికి ఆ సంబంధం లేదు, ఏదో పట్టుకొచ్చేసారు ఎవరో ఒకరు పెట్టి కేసు క్లోజ్ చేయాలని. అప్పుడు వీళ్ళు ఏదో ఒకటి సిమిలర్ వేపన్ పట్టుకొచ్చి ఆడ పెట్టేసి వాడే ఆడ పెట్టినాడు, చెట్ల కింద పెట్టున్నాడు అని చెప్పాడు, ఇదే దొరికిందని చెప్పి కూడా చేయొచ్చు, అది ప్రూవ్ అయిపోయినట్టు చెప్తారు. ఓకే,
అయిన ప్రాక్టికాలిటీస్ కొన్ని కేసుల్లో. 28 కన్ఫెషన్ మేడ్ ఆఫ్టర్ రిమూవల్ ఆఫ్ ఇంప్రెషన్ కాజ్డ్ బై ఇండ్యూస్మెంట్. ఆఫ్టర్ రిమూవల్ ఆఫ్ ఇంప్రెషన్ కాజ్డ్ బై ఇండ్యూస్మెంట్ థ్రెట్ ఆర్ ప్రామిస్ రిలవెంట్. వాడికి ఏదో ఇండ్యూస్మెంట్ పెట్టారు, థ్రెట్ పెట్టారు, ప్రామిస్ పెట్టారు, వాడు జైల్లో ఉన్నాడు, పోలీసుల కస్టడీలో ఉన్నారు, భయపడ్డాడు, ఏదో చెప్పాడు, ఇప్పుడు బెయిల్ మీద వెళ్ళిపోయాడు ఇంటికి, ఇప్పుడు ఒప్పుకున్నాడు మళ్ళా వచ్చి ఒక రోజు, అప్పుడు అది ఒప్పుకున్నట్టే లెక్క. సచ్ కన్ఫెషన్ ఈజ్ as is referred to in section 24 is made after the impression caused by any such inducement, threat or promise has, in the opinion of the court, been fully removed, it is relevant. 1 minute. ఓకే అండి, 26 అయిపోయింది కదా. కన్ఫెషన్ మేడ్ ఆఫ్టర్ రిమూవల్ కూడా అయిపోయింది. 29 కన్ఫెషన్ అదర్వైజ్ రిలవెంట్ నాట్ టు బికమ్ ఇర్రిలవెంట్ బికాస్ ఆఫ్ ప్రామిస్ ఆఫ్ సీక్రెసీ ఎట్సెట్రా. 29 if such a confession is otherwise relevant, it does not become irrelevant merely because it was made under a promise of secrecy. వాడు ఏంటంటే పక్కన వాడితో ఒట్టేయించుకుంటాడు, పక్కన కోకైదీతో వాడితో అంతా ఒప్పేసుకుంటాడు, నేను ఇట్ట పొడిచాను, ఇట్ట చేశాను, ఇక్కడ దాచిపెట్టాను అని. అమ్మ నీళ్ళు వాడేమో పోయి పోలీసులకు చెప్పేశాడు, వాళ్ళతో పోలీసులతో వాడు టైఅప్ అయి ఉన్నాడు, వీడికి చెప్పినవాడు, వీడి దగ్గర విన్నవాడు. అప్పుడు సార్ నేను వాడితో ఒట్టేయించుకున్నాను సార్, ఆ ఒట్టు వైలేట్ చేసి చెప్పాడు, అది చల్లదంటే కుదరదు. ప్రామిస్ చేశాడు, గిమిస్ చేశాడు అయినా చల్లదు. ఇట్ డస్ నాట్ బికమ్ ఇర్రిలవెంట్ మేర్లీ బికాస్ ఇట్ వాజ్ మేడ్ అండర్ ప్రామిస్ ఆఫ్ సీక్రెసీ. నాకు సీక్రెట్గా పెడతాన్నాడు సార్, అందుకే చెప్పాను, అది తీసుకోవడానికి లేదంటే కుదరదు. అది ఓన్లీ ప్రివిలేజ్డ్ కమ్యూనికేషన్, అడ్వకేట్కి అలాంటి వాళ్ళకి చెప్పినవే అవి ఇన్వాలిడ్ అవుతాయి, కానీ వేరే ఎవరికి పడితే వాళ్ళకి చెప్పినవన్నీ కుదరదు. ఆర్ ఇన్ కాన్సిక్వెన్స్ ఆఫ్ ఏ డిసెప్షన్ ప్రాక్టీస్. డిసెప్షన్ ప్రాక్టీస్ అంటే వాడిని మోసం చేశారు, చీట్ చేశారు, ఏదో ఒక నాటకం ఆడారు, వాడితో చెప్పించేశారు. ఆన్ ద అక్యూజ్డ్ పర్సన్ ఫర్ ద పర్పస్ ఆఫ్ అబ్టైనింగ్ ఇట్ ఆర్ వెన్ హీ వాజ్ డ్రంక్. ఇలాంటి వాడితో మందు కొట్టించారు, మందు తాగేసి అంతా కక్కేశాడు, మందు కక్కలేదు కానీ విషయం కక్కేశాడు. అప్పుడు అది కూడా ప్రూవ్ అవుతుంది, నాతో మందు తాగి చెప్పించారు సార్, అది చల్లదంటే కుదరదు, తన విషయం దొరికినప్పుడు ప్రూవ్ అవుతుంది అది కూడా. ఆర్ బికాస్ ఇట్ వాజ్ మేడ్ ఇన్ ఆన్సర్ టు క్వశ్చన్స్ విచ్ హీ నీడ్ నాట్ హ్యావ్ ఆన్సర్డ్. వాడిని ఏదో క్వశ్చన్లు అడిగారు, నోరు జారేశాడు, చెప్పేశాడు. వాట్ ఎవర్ మే హ్యావ్ బీన్ ద ఫార్మ్ ఆఫ్ దోస్ క్వశ్చన్స్. నన్ను ఇట్ట అడగకూడదు సార్ క్వశ్చన్, అట్ట అడిగి కన్ఫ్యూజ్ చేయబట్టి నేను చెప్పేశాను, ఇట్ట అడిగితే ఇట్ట చెప్పేవాడిని అనడానికి లేదు. ఆర్ బికాస్ హీ వాజ్ నాట్ వాంట్ దట్ హీ వాజ్ నాట్ బౌండ్ టు మేక్ సచ్ కన్ఫెషన్. వీడికి ప్రతిసారి ప్రతి క్వశ్చన్కి వార్నింగ్ ఇవ్వాల్సిన పని లేదు, స్టార్టింగ్లో వార్నింగ్ ఇస్తారు మ్యాజిస్ట్రేట్ తీసుకునేటప్పుడు, అంతేగాని ప్రతి క్వశ్చన్కి వార్నింగ్ ఇవ్వరు. అండ్ దట్ ద ఎవిడెన్స్ ఆఫ్ ఇట్ మైట్ బి గివన్ అగెన్స్ట్ హిమ్. అతను అదే దీనికి లింక్డ్, అది నీకు వ్యతిరేకంగా నువ్వు సాక్ష్యం ఇచ్చేటట్టున్నావు అని ఆయనకు వార్నింగ్ ఇవ్వాల్సిన పని లేదు. 30 కన్సిడరేషన్ ఆఫ్ ప్రూవ్డ్ కన్ఫెషన్ అఫెక్టింగ్ పర్సన్ మేకింగ్ ఇట్ అండ్ అదర్స్ జాయింట్లీ అండర్ ట్రయల్ ఫర్ ద సేమ్ అఫెన్స్. ఇది కూడా 10th సెక్షన్ ఉంది కదా, జాయింట్ ప్రాసిక్యూషన్, దాంతో లింక్డ్ అనమాట. కానీ మోర్ పర్సన్స్ దాన్ వన్ ఆర్ బీయింగ్ ట్రైడ్ జాయింట్లీ ఫర్ ద సేమ్ అఫెన్స్. ఒకటే నేరానికి బ్యాంక్ రాబరీ అలాంటివి ఉన్నాయి, కలిసి చేశారు, రాబరీ అలాంటివి, అదర్ థగ్స్ అలాంటి వాళ్ళు ఒకే నేరానికి వాళ్ళందరినీ జాయింట్గా ట్రై చేస్తున్నారు. అండ్ కన్ఫెషన్ మేడ్ బై వన్ ఆఫ్ సచ్ పర్సన్స్ అఫెక్టింగ్ హిమ్సెల్ఫ్. వాళ్ళల్లో ఒకడు ఒప్పుకున్నాడు మేము నేరం చేసామని, వాడికి కూడా నష్టమేగా, వాడికి కూడా శిక్ష పడద్దుగా ఒప్పుకుంటే. అండ్ సమ్ అదర్ ఆఫ్ సచ్ పర్సన్స్ ఈజ్ ప్రూవ్డ్. ద కోర్ట్ మే టేక్ ఇన్ టు కన్సిడరేషన్ సచ్ కన్ఫెషన్ యాజ్ అగెన్స్ట్ సచ్ అదర్ పర్సన్ యాజ్ వెల్ యాజ్ అగెన్స్ట్ ద పర్సన్ హూ మేక్స్ సచ్ కన్ఫెషన్. అప్పుడు కన్ఫెషన్ చేసిన వాడికి అగెన్స్ట్ గాను కోర్టు కన్సిడర్ చేస్తుంది, మిగతా వాళ్ళకి అగెన్స్ట్ గా కూడా కోర్టు జనరల్ గా కన్సిడర్ చేస్తుంది ఆ కన్ఫెషన్.
Explanation: offense as used in this section includes the abetment or attempt to commit the offense. అబెట్మెంట్ కూడా అఫెన్సే, అటెంప్ట్ కూడా అఫెన్సే. ఇక్కడ ఇలస్ట్రేషన్స్ ఇచ్చారు. ఏ అండ్ బి ఆర్ జాయింట్లీ ట్రైడ్ ఫర్ మర్డర్ ఆఫ్ సి. ఇట్ ఈస్ ప్రూవ్డ్ దట్ ఏ సెడ్ బి అండ్ ఐ మర్డర్డ్ సి. మేమిద్దరం కలిసి చేసామని ఒప్పుకున్నాడు. ద కోర్ట్ మే కన్సిడర్ ద ఎఫెక్ట్ ఆఫ్ దిస్ కన్ఫెషన్ యాజ్ అగెన్స్ట్ బి. బికి అగెన్స్ట్గా కూడా తీసుకోవచ్చు. అది ఏ ఈజ్ ఆన్ హిస్ ట్రయల్ ఫర్ ద మర్డర్ ఆఫ్ సి. దెర్ ఈస్ ఎవిడెన్స్ టు షో దట్ సి వాజ్ మర్డర్డ్ బై ఏ అండ్ బి and that B said A and I murdered C. The statement may not be taken into consideration by the court as against A, as B is not being jointly tried. ఇది ఇక్కడ జాయింట్ ట్రయల్ లేదు. A is on his trial for murder of C. There is evidence to show that C was murdered by A and B. వీడు ఆ జాయింట్ ట్రయల్ లేకుండా లేని వాడి పేరు చెప్పాడు. అది వీడు ఒక్కడే కేసులో ఉన్నాడు. పలానా ఆయన నేను ఇద్దరం కలిసి చేసామని ఇంకొక ఆయన పెట్టాడు. ఆ ట్రయల్లో అతని పేరు లేదు, ఎఫ్ఐఆర్లో లేదు, ఛార్జ్ షీట్లో లేదు. దేర్ ఈజ్ ఎవిడెన్స్ టు షో దట్ సి వాజ్ మర్డర్డ్ బై ఏ అండ్ బి అండ్ దట్ బి సెడ్ ఏ అండ్ ఐ మర్డర్డ్ సి. ఏ అనేవాడు మాత్రమే ట్రయల్లో ఉన్నాడు, బి ట్రయల్లో లేడు. అతను చెప్పింది అప్పుడు ఒప్పుకోవడానికి లేదు, అప్పుడు వేరే రకంగా ప్రూవ్ చేసుకోవాలి. దిస్ స్టేట్మెంట్ మే నాట్ బి టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్ బై ద కోర్ట్ యాజ్ అగెన్స్ట్ ఏ, యాజ్ బి ఈజ్ నాట్ బీయింగ్ జాయింట్లీ ట్రైడ్. ఎందుకంటే ఆ కేసులో లేని వాళ్ళ పేర్లు అంటే వాడు ఏదో సినిమాలు ప్రకాష్ రాజ్ చెప్పినట్టు రజనీకాంత్ కూడా నాతోనే ఉన్నాడు, అమితాబ్ బచ్చన్ కూడా నాతోనే ఉన్నాడు అని చెప్పేసేయచ్చు. అందువల్ల ఏంటంటే ఆ ఛార్జ్లో లేని వాళ్ళ పేర్లు చెప్తే అవి కన్సిడర్ చేయడానికి లేదు. అది విడిగా వాళ్ళు వేరే అదర్స్ ఏమైనా ఇన్వాల్వ్ అయితే అది వేరే ఎవిడెన్స్లు గ్యాదర్ చేసుకొని వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి. ఇంకా లాస్ట్ సెకండ్ వాళ్ళకి అడ్మిషన్స్ నాట్ కంక్లూజివ్ ప్రూఫ్ బట్ మే స్టాప్. వాడైతే అడ్మిషన్ చేసేసాడు, అడ్మిషన్ చేసినంత మాత్రాన అది కంక్లూజివ్ ప్రూఫ్ కాదు, ఫైనల్ ప్రూఫ్ కాదు. బట్ కానీ దాని నుంచి వాడు మళ్ళీ బ్యాక్ వెళ్ళి ఇంకొక కొత్త కథ చెప్పడానికి లేదు. ఒక కథ చెప్తాడు కోర్టులో, అఫిడవిట్స్లో, ఆ కథ మళ్ళీ మార్చడానికి లేదు. అదే ఈజ్ ఎస్టాప్డ్ అనమాట టు మేకింగ్ అనదర్ ఇంకొక కొత్త కథ లాంటి మధ్యలో మార్చేయడానికి. అడ్మిషన్స్ ఆర్ నాట్ కంక్లూజివ్ ప్రూఫ్ ఆఫ్ ద మ్యాటర్స్ అడ్మిటెడ్, బట్ దే మే ఆపరేట్ యాజ్ ఎస్టాపిల్స్ అండర్ ద ప్రొవిజన్స్ హీరెన్ ఆఫ్టర్ కంటైన్డ్. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఒక ల్యాండ్ కేసులో ఒక అతను వేసుకున్నాడు. ఏమని వేశాడు? నేను అడ్వర్స్ పొజిషన్లో ఉన్నాను, 12 సంవత్సరాల నుంచి ఉన్నాను, అందువల్ల ఈ ల్యాండ్ నాదే అన్నాడు. అదే అడ్వర్స్ పొజిషన్ ప్రూవ్ చేయలేకపోయాడు. అప్పుడు కేసు నిలవలా, ఇంకా నిలిచేటట్లేదు. మళ్ళీ కొత్త స్టాండ్ తీసుకున్నాడు. నేను రెంట్కున్నాను ఆయన దగ్గర, నన్ను ఫోర్స్ఫుల్గా ఖాళీ చేయించడానికి లేదా మళ్ళీ టెనెంట్ కాగా మళ్ళీ వేశాడు. అప్పుడు ఏం చెప్తాడు? ఈ జస్ట్ అప్పుడు నేను అడ్వర్స్ పొజిషన్లో ఉన్నాను ముందే చెప్పాడు. మళ్ళీ కేసు అంతా ఇంకా తేలిపోయేటప్పుడు వచ్చేసి నేను రెంట్కున్నానంటే రెంట్ కట్టట్లేదు, కానీ నేను టెనెంట్నే, నన్ను ఫోర్స్ఫుల్గా ఎవిక్ట్ చేయడానికి లేదు, రెంటల్ లాస్ ప్రకారం ఎవిక్ట్ చేయాలంటాడు. సో అలాంటివన్నీ కుదరవు అనమాట. ఒకసారి ఫస్ట్ చెప్పిందే తీసుకోవాలి. ఓకే, ఈరోజు ఇంతటితో ఆపేస్తాము. ఓకే, ఇంతవరకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, చెప్తాను. సార్ ఇంతకీ ఇప్పుడు విల్లు రాసేప్పుడు సాక్షి సంతకాలు ఉంటాయి, ఇప్పుడు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది కదా సార్, అందులో చిన్న వయసు వాళ్ళని పెట్టాలంటున్నారు. ఏమన్నా అప్పుడు అది బయటికి లీక్ అవుతుంది కదా మ్యాటర్ అనేది, అదైతే పెద్ద ఇష్యూ అవుతుందిగా. చూపించరు కదా మ్యాటర్, ఓన్లీ విల్లు రాశాడు అనేది వరకే ప్రూఫ్. అంటే మరీ చిన్నపిల్ల 18 years 20 years వాళ్ళని కాదు, కొంచెం 30 years 30-35 ఆ రేంజ్లో వాళ్ళు ఉంటే వాళ్ళకి కొంచెం ఏజ్ ఉంటుంది. ఇలాంటి 30-40 మధ్యలో వాళ్ళు అయితే కొంచెం యావరేజ్గా కొంచెం ఏదో ఒక వాడు కూడా ఒక జాబ్లో అర్నింగ్ పర్సన్గా ఉంటాడు. మరి ఇప్పుడు వాళ్ళు అదే లోపల ఏముందో ఎందుకు వచ్చిందని కొంచెం భయపడతారు కదా, సంతకం పెట్టాల్సిన వాళ్ళు మ్యాటర్ తెలియకుండా సంతకాలు పెట్టడానికి ఇష్టపడరు కదా. పెట్టించేది ఎవరు? వాడికి ట్రస్టెడ్ పర్సన్స్తో, వాడిని నమ్మిన వాళ్ళతోనే పెట్టించుకుంటారు. ఓకే, వీలునామా హెడ్డింగ్ చూపిస్తాడు, కావాలంటే వీలునామా అని హెడ్డింగ్ చూపిస్తాడు ఫస్ట్ పేజీ. నేను సో అండ్ సో వీలునామా రాస్తున్నానని ఫస్ట్ పేజీ అంతే ఉంటుంది. పైన అంతా స్టాంప్ ఉంటుంది, ఆయన పేరు రాస్తాడు, అడ్రస్ రాస్తాడు, ఫస్ట్ పేజ్ అయిపోద్ది. మధ్యలో ఒక 4 పేజీలు ఏదైతే రాసుకో ఉంటాడు, పైన హెడ్డింగ్లో వీలునామా ఉంది. అప్పుడు వీళ్ళు అటెస్ట్ చేస్తారు ఆ పేజెస్. అదే అంటే వాళ్ళు నమ్మదగ్గ వ్యక్తి, ఫ్రెండ్స్ క్లోజ్ రిలేటివ్స్తోనే జనరల్గా పెట్టించుకుంటారు వీలునామాలని, బాగా క్లోజ్గా. అది కూడా ఎవరికి చెప్పని వాళ్ళతోనే పెట్టించుకుంటారు, ఎవరిని పడితే వాళ్ళని పిలిచి పెట్టించుకోరు. అర్థమైందా? వాళ్ళకి వాడిని నమ్మిన వాడికే వాళ్ళు పెట్టించుకుంటారు. చూపిస్తే కూడా చూపించచ్చు,
చూపించాల్సిన అవసరం లేదని అంటారు. వాడు దగ్గరగా నమ్మిన వాడు సొంత బ్రదర్తోనే సాక్ష్యం పెట్టించుకున్నాడు, అతను సొంత తమ్ముడితో. ఆయన సాక్ష్యం పెట్టాడు. వాళ్ళ నువ్వేం రాసావు చూపి అని అడిగితే అడుగుతాడు, లేకుంటే పెట్టేస్తాడు. సొంత బ్రదర్ లేకపోతే సంతకం పెట్టించుకుంటాడు, సాక్షి సంతకం. ఓకే. ఇంకా అలాంటి సొంత అల్లుడితో పెట్టించుకుంటాడు. బ్రదర్ ఇలా అడగడుగా ఏం రాసావు నాకంతా చూపించేసి అని. ఆ మొహమాటం వల్ల అడగకపోవచ్చు, లేదంటే నమ్మకం వల్ల అడగకపోవచ్చు. అల్లుళ్ళు అసలు బెటర్ లేని. అది. కానీ వాళ్ళకి డౌట్ ఉంటే వాళ్ళు పెట్టరుగా, నేను చూసానాగా పెడతాను అనొచ్చు, వాళ్ళ ఛాయిస్ అది. కానీ వాళ్ళు చూడాల్సిన పని లేదు, అంతవరకే అది. అది ఈ 32 ముందు చదువుకోండి మీరు, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది కూడా చాలా సార్లు వస్తుంది. దీంట్లో చాలా పార్ట్స్ ఉన్నాయన్నమాట 32లో. దీంట్లో ఇలస్ట్రేషన్స్ కూడా చదువుకోండి, అప్పుడు రేపు కొంచెం ఈజీగా ఉంటుంది. స్క్రీన్ షేరింగ్ ఆపేస్తాను. అలాగా. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? ఇంకేమైనా ఇంప్రూవ్మెంట్స్కి సజెషన్స్ ఉంటే చెప్పండి, చూద్దాం. ఫస్ట్ నుంచి మనం ఎంసీక్యూలు చూద్దాము. ఈ ఈ ఫస్ట్ ఈ మంత్ ఎండింగ్ వరకు ఎన్ని యాక్ట్లు వీలైతే అన్ని ఎవిడెన్స్ సిపిసి వరకు చూద్దాము. వీలైతే కాంట్రాక్ట్ యాక్ట్ కూడా ఒకరోజు చూద్దాం. అలా. ఓకే అండి.